Good morning, students. Welcome to Artificial Intelligence class. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఫౌండేషనల్ థియరీ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసుకున్నాం. సో అందులో ఒక 6 టాపిక్స్ దాకా మనం చెప్పుకున్నాం. ఫర్దర్ టాపిక్స్ అన్న మనం చెప్పుకోవాల్సి ఉంది. సో వన్ బై వన్ ప్రీవియస్ క్లాస్లో ఏమేమి చెప్పుకున్నామో దాన్ని ఒక్కసారి రివిజన్ చేద్దాం. సో మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి అని తెలుసుకునే దానికంటే ముందు ట్రెడిషనల్ కాంప్యూటేషన్ అంటే జనరల్ క్లాసికల్ కాంప్యూటేషన్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి అండ్ మెషిన్ లెర్నింగ్ ఎందుకు అవసరం పడింది అన్నది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో చూడండి, ఇంట్రడక్షన్ టు మెషిన్ లెర్నింగ్ దగ్గర మనం ఏమేమి తెలుసుకున్నాం ఎస్టర్డే. సో ట్రెడిషనల్ కాంపిటీషన్ ఎలా వర్క్ అవుతుంది, సో రూల్స్ అన్ని క్లియర్ గా ఉన్నప్పుడు, తక్కువ రూల్స్ మాత్రమే ఉన్నప్పుడు, అండ్ ఆ రూల్స్ అన్ని స్టేబుల్ గా ఉన్నప్పుడు మనం ఏదన్నా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఆ రూల్స్ అన్నిటిని చేంజ్ చేసి మనం ఏం చేస్తామంటే సో ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ ని కానీ టాస్క్ కానీ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఫిక్స్డ్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో, ఎవల్యూషన్ కానటువంటివి కానీ, సో టైం టు టైం చేంజ్ అవ్వనటువంటివి కానీ, స్టాటిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, డైనమిక్ కాకుండా స్టాటిక్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సో క్లాసికల్ కాంప్యూటేషన్ బాగా వర్క్ అవుతుంది. కాకపోతే కొన్ని రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ మీద ఈ ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ అనేది వర్క్ అవ్వదు. ఏ సందర్భాల్లో అవ్వదు? రూల్స్ మనకి తెలియకపోయినా, ఆర్ఎల్స్ రూల్స్ చాలా కాంప్లికేటెడ్ గా కాంప్లెక్స్ గా ఉన్నా, చాలా ఎక్కువ రూల్స్ ఉన్నా, సో మనం ప్రోగ్రామ్ లోకి ఎన్కోడ్ చేయడానికి సరిపోలేని రూల్స్ ఉన్నా, చాలా ఎక్కువగా ఉన్నా, అండ్ కాంటెక్స్ట్ తో పాటు మారిపోయినా, టైం టు టైం మారిపోయినా కూడా, సో మనకి ఏంటంటే ట్రెడిషనల్ కాంప్యూటేషన్ లో వాటిని చేయడం అనేది కష్టం అవుతుంది అనమాట. సో ఇలాంటి సందర్భాల్లోనే మనకి ఏంటంటే లెర్నింగ్ బేస్డ్ సిస్టమ్స్ ని మనం తయారు చేసుకుంటాం. సో రూల్స్ ని ఎన్కోడ్ చేయడం బదులుగా మనం ఎక్స్పీరియన్స్ ని ఎన్కోడ్ చేస్తాం. సో ఎక్స్పీరియన్స్ నుంచి ఏంటంటే రెగ్యులారిటీస్ ని తీసుకుంటుంది అనమాట. ఇదే మెషిన్ లెర్నింగ్ కి సంబంధించినటువంటి స్టార్టింగ్ పాయింట్. సో మీరు హ్యూజ్ సెట్స్ ఆఫ్ డేటా అన్నది ఒక ప్రోగ్రామ్ కి ఇచ్చినప్పుడు, ఒక మోడల్ కి ఇచ్చినప్పుడు, అది దాని మీద ట్రైన్ అయిన తర్వాత అందులో ఉన్నటువంటి అండర్లయింగ్ ప్యాటర్న్స్ అది గుర్తుపెట్టుకుని అది నేర్చుకుంటుంది అనమాట. సో ఇది వరకు ఎలా ఉండేది? హ్యూమన్ బీయింగ్ నేర్చుకుంటే మెషిన్ ఆ టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేసేది. ఇప్పుడు మెషిన్ నేర్చుకుంటుంది ఆ టాస్క్ గురించి. మెషిన్ నేర్చుకుని ఆ టాస్క్ ని మెషిన్ పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? ఏ మెషిన్ లెర్నింగ్ సిస్టమ్ ఈజ్ వన్ దట్ పర్ఫార్మ్స్ ఏ డిఫైన్డ్ టాస్క్. సో పర్టికులర్ గా మనం ఏదైతే టాస్క్ చెప్తున్నామో ఆ టాస్క్ ని పర్ఫామ్ చేయగలిగి ఉండాలి. యూజెస్ ఎక్స్పీరియన్స్ టు ఇంప్రూవ్. సో తన పర్ఫార్మెన్స్ ని తనే ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎలాగా? ఎక్స్పీరియన్స్ బట్టి. ఎక్స్పీరియన్స్ కి సోర్స్ ఏంటి? మనం ఇచ్చేటటువంటి డేటా అన్నమాట. మనం ఏదైతే డేటా దానికి ప్రొవైడ్ చేస్తున్నామో, మనం ఏదైతే ఇంటరాక్షన్స్ దాంతో మనం చేస్తున్నామో, ఆ ఇంటరాక్షన్స్ ఆ డేటా అన్నది దానికి ఎక్స్పీరియన్స్ అవుతాయి. ఆ ఎక్స్పీరియన్స్ తో మోడల్ అన్నది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇట్ అడ్జస్ట్ ఇట్స్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అటానమస్లీ అండ్ ఈజ్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ ఇన్స్ట్రక్టెడ్ విత్ ఏ టాస్క్ రూల్స్. మనం క్లియర్ కట్ రూల్స్ ఏమి ఇవ్వము. రూల్స్ అన్నిటిని అదే ఇన్ఫర్ చేసుకుంటుంది. మనం టాస్క్ ఒకటే చెప్తాం, రూల్స్ ని అదే ఇన్ఫర్ చేసుకుంటుంది డేటాని బట్టి. సో మిషన్ లెర్నింగ్ కి సంబంధించిన పిల్లర్స్ ఏంటి? ఫస్ట్ ది టాస్క్. ఏదైతే సక్సెస్ కండిషన్ ని చెప్పేది టాస్క్. ఏం చెయ్యాలి, వర్క్ ఏంటి అనేది చెప్పేది టాస్క్. సెకండ్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ ఇస్ ద సోర్స్ ఆఫ్ లెర్నింగ్. హిస్టారికల్ డేటా కానీ, యూజర్ ఇంటరాక్షన్స్ కానీ, ఈవెన్ ఫీడ్బ్యాక్ కానీ. అంటే వన్స్ ఏదైనా ఒక టాస్క్ పర్ఫామ్ చేసిన తర్వాత సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అన్న ఫీడ్బ్యాక్ కానీ, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఎక్స్పీరియన్స్ అవుతాయి అనమాట. ఎక్స్పీరియన్స్ ఇస్ ద సోర్స్ ఆఫ్ లెర్నింగ్. లెర్నింగ్ ఇదే సోర్స్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మెజర్. మనం ఏదైతే టాస్క్ పర్ఫామ్ చేయమని ఇచ్చామో, ఇచ్చిన తర్వాత రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజల్ట్స్ ని, ఆ పర్ఫార్మెన్స్ ని మనం మెజర్ చేసుకోవాలి. ఓవర్ టైం ఇవి గ్రో అవుతున్నాయా లేదా అన్నది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే. సో వాట్ మెషిన్ లెర్నింగ్ ఈజ్ నాట్. ఎస్టర్డే చెప్పుకున్నాం కదా, ఇట్ ఈస్ నాట్ అండర్స్టాండింగ్. మెషిన్ లెర్నింగ్ కి ఆ టాస్క్ ఏంటి అన్నది మ్యాథమెటికల్ గా తెలుసు కానీ, సో అక్కడ సిమాంటిక్ మీనింగ్స్ ఏమి తెలియదు అనమాట. సో దానికి సందర్భం అర్థం కదా, టాస్క్ కి సంబంధించిన సందర్భం అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఇంట్రెస్ట్ గురించి చెప్పుకున్నాం కదా ప్రీవియస్ క్లాస్ లో. ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం సింపుల్ ఇంట్రెస్ట్ గురించి. సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే PTR/100 వేయాలని చెప్పి క్లాసికల్ కాంపిటీషన్ లో. సో అందులో ఏం జరుగుతుంది? సో ప్రిన్సిపల్, టైమ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వీటిని మల్టిప్లై చేసి డివైడెడ్ బై 100 వేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసింది. క్లియర్. అసలు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఆ కాన్సెప్ట్ దానికి తెలుస్తుందా మెషిన్ కి? తెలియదు. ప్రిన్సిపల్ అంటే ఏంటి తెలుస్తుందా? తెలియదు. సో మీనింగ్స్ అన్నవి తెలియనప్పుడు అప్పుడు ఏమవుతుంది? అక్కడ అండర్స్టాండింగ్ ఉండదు అనమాట.
ఓకేనా? క్యాలిక్యులేషన్ ఉన్నా కూడా అండర్స్టాండింగ్ ఉండదు. మెషిన్ లెర్నింగ్ కి కూడా కొంతవరకు ఏంటంటే అండర్స్టాండింగ్ అన్నది ఉండదు. సో మనం హౌస్ ప్రైజెస్ ఇచ్చి, సో మనం ఆ హౌస్ కి సంబంధించిన స్క్వేర్ ఫీట్ ఇచ్చి ఫర్దర్ గా ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ చేయమన్నప్పుడు దానికి బేసిక్ గా హౌస్ అంటే ఏంటో తెలియదు, హౌస్ ప్రైస్ అంటే ఏంటో తెలియదు. దానికి ఏం కనిపిస్తాయి అంటే రెండు నెంబర్స్ కనిపిస్తాయి. సో హౌస్ ఇన్ స్క్వేర్ ఫీట్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 48 స్క్వేర్ ఫీట్, ఒక 72 స్క్వేర్ ఫీట్, ఒక 300 స్క్వేర్ ఫీట్, 300 అని నంబర్ కనిపిస్తుంది అంతే. ఆ 300 కరెస్పాండింగ్ సో 1 lakh, 2 lakhs, 10 lakhs అమౌంట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ లో ఉన్నటువంటి మ్యాథమెటికల్ ప్యాటర్న్ ఓవర్ టైం ఇన్ డిఫరెంట్ వేరియేషన్స్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఉంటే గనక ప్రైస్ ఎలా అవుతుంది, ఒక 250 స్క్వేర్ ఫీట్ ఉంటే ప్రైస్ ఎలా ఉంటుంది, ఇది ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అక్కడ మ్యాథమెటికల్ ప్యాటర్న్ తప్ప ఎక్కడా కూడా దానికి సో అక్కడ స్క్వేర్ ఫీట్ అంటే ఏంటో దానికి అర్థం తెలియదు, ప్రైస్ అంటే ఏంటో కూడా దానికి అర్థం తెలియదు. సో అక్కడ ఉన్నటువంటి నెంబర్స్ బట్టి మ్యాథమెటికల్ గా ఒక ప్యాటర్న్ ఫామ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. ఓకే. దే మ్యానిపులేట్ ద ప్యాటర్న్స్ నాట్ కాన్సెప్ట్స్. సో అందుకే వాటి కాన్సెప్ట్ అనేది అర్థం కాదు, కానీ ప్యాటర్న్ బట్టి ప్రిడిక్షన్ ఇస్తే దిస్ ఇస్ నాట్ రీజనింగ్ బై డిఫాల్ట్, దిస్ ఇస్ నాట్ ఇంటెలిజెన్స్ ఇన్ ద హ్యూమన్ సెన్స్. సో మనం ఎలాగైతే ఇంటెలిజెంట్ ఆ విధంగా అవి ఇంటెలిజెంట్ కాదు. అండ్ దాంతో పాటుగా సో రీజనింగ్ చేసుకోలేవు, ఎందుకంటే లాజిక్ రూల్స్ మనం ఇవ్వట్లేదు కాబట్టి అవి రీజనింగ్ అన్న చేసుకోవడానికి అవకాశం లేదనమాట. నెక్స్ట్, లెర్నింగ్ యాజ్ ఎ ప్యాటర్న్ డిస్కవరీ అండ్ కంప్రెషన్. లెర్నింగ్ ఎప్పుడు పాసిబుల్ ఉంటుంది? డేటా అనేది స్ట్రక్చర్ గా ఉన్నప్పుడు, ఈవెంట్స్ అనేవి కోరిలేట్ అయినప్పుడు లెర్నింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. సో డేటా అన్నది రిడెండెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి లెర్నింగ్ ఏం చేస్తుందంటే డేటా నుంచి నాయిస్ ని, వేరియేషన్ ని, రిపిటేషన్ ని తీసేస్తుంది. తీసేసి అండర్లైన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ప్యాటర్న్ ఐడెంటిఫై చేస్తుంది అనమాట. అండ్ దాంతో పాటుగా అది ఏం చేస్తుందంటే కంప్రెషన్ యాజ్ ద కోర్ ఆఫ్ లెర్నింగ్. సో అది రోట్ మెమరైజేషన్ కాకుండా, అంటే పిన్ టు పిన్ డేటాని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గుర్తుపెట్టుకోకుండా అది ఏం చేస్తుందంటే ఒక అండర్లైన్ ప్యాటర్న్ ని కంప్రెస్ చేసి పెట్టుకుంటుంది అనమాట. ఆ ప్యాటర్న్ బట్టే ఫ్యూచర్ లో చేయాల్సిన టాస్క్స్ అన్ని కూడా చేస్తుంది. సో ఇక్కడ టూ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకటి ఓవర్ సింప్లిఫికేషన్, రెండోది అండర్ కంప్రెషన్. సో ఇక్కడ ఓవర్ కంప్రెషన్ దగ్గర ఏంటి, ఒకవేళ బాగా ఎక్కువగా ప్యాటర్న్స్ అన్నవి కనుక మనకి స్కిప్ చేసేసి ఏదైనా ఒక సింపుల్ రూల్ పెట్టుకుంటే గనక సో అప్పుడు ఏమవుతుందంటే ప్రెడిక్టివ్ యాక్యురసీ తగ్గిపోతుంది. ఒకవేళ అండర్ కంప్రెషన్ చేస్తే గనక, అంటే ఇచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ అది గుర్తుపెట్టుకుంటే గనక ఎగ్జాంపుల్ ఎంత వరకు ఉందో అంతవరకు అది బాగానే పెర్ఫామ్ చేస్తుంది. అవుట్ ఆఫ్ దట్ ఇంకేదన్నా కొత్తగా వస్తే గనక ఆ డేటా మీద పెర్ఫామ్ చేయదు అనమాట. ఇవి ప్రాబ్లం. ఓవర్ కంప్రెషన్ అన్నిటి మీద పనిచేస్తుంది, అండర్ కంప్రెషన్ దేని మీద పనిచేయదు. ఈ రెండిటికి మిడిల్ లో బ్యాలెన్స్ ఏదైతే ఉందో అక్కడే మెషిన్ లెర్నింగ్ అనేది బాగా ప్రాస్పర్ అవుతుంది అనమాట. సో ఓవర్ జనరలైజేషన్ కి, ఓవర్ మెమరైజేషన్ కి మిడిల్ లో ఉండేదే ఎఫెక్టివ్ లెర్నింగ్. సో లెర్నింగ్ యొక్క ప్రాసెస్ ఏంటి? అబ్జర్వేషన్, ఇంటర్నల్ రిప్రజెంటేషన్, సో ప్రిడిక్షన్ ఆర్ యాక్షన్, ఏదైనా ఒకటి ప్రిడిక్ట్ చేయడం కానీ ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవడం కానీ, ఫీడ్బ్యాక్ అండ్ అడ్జస్ట్మెంట్ అండ్ ఐటరేషన్. సో టైప్స్ ఆఫ్ లెర్నింగ్ పారాడిగ్మ్స్. సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ రెండే ఇస్తాం. సో అక్కడ ఏంటంటే లేబుల్స్ ఉంటాయి ఫీచర్స్ కి. సో ఇన్పుట్ లేబుల్స్ ఉంటాయి, అవుట్పుట్ లేబుల్స్ ఉంటాయి. ఫీచర్స్ కి లేబుల్స్ అన్నవి ఇస్తాం, లేబుల్ డేటా అన్నది ఇస్తాం అనమాట. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో సో డేటా దగ్గర మనకి లేబుల్స్ అన్న ఉండవు, అన్లేబుల్ డేటా మీద ట్రైన్ అవుతుంది అనమాట. అండ్ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ లో సో ట్రైన్ అండ్ ఎర్రర్ మెథడ్ లో సో నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అన్నది చేస్తూ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ లో సారీ, ఆ ప్రాసెస్ లో ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో ఎర్రర్స్ అన్నిటిని మిటిగేట్ చేసుకుంటూ సో ఒక కొత్త బేస్ మార్క్ కి అది రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చెప్పుకోవాలి మోడల్స్ అండ్ హైపోథెసిస్ దగ్గర నుంచి మనం చెప్పుకోవాలి. సో ఇప్పటిదాకా చెప్పిందంతా ప్రీవియస్ క్లాస్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక ఆ వీడియో చూడండి, నేను ప్రీవియస్ వీడియో ఉన్నది. సో నేను ఆ, ఇక్కడ నుంచి అర్థం అవడం కోసం అది ఒకసారి సింపుల్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే అమ్మా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి చూద్దాం మోడల్స్ అండ్ హైపోథెసిస్. సో వాట్ ఈజ్ ఎ మోడల్? మోడల్ అంటే ఏంటి? ఈ మోడల్ ఈజ్ అన్ ఇంటర్నల్ ఎక్స్ప్లెనేటరీ స్ట్రక్చర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైకిట్ లెర్న్ అని చెప్పి ఒక లైబ్రరీ ఉంటుంది అనమాట. మెషిన్ లెర్నింగ్ మనం అది యూస్ చేస్తాం. సో సైకిట్ లెర్న్ దగ్గరికి వెళ్ళి మీరు చూస్తే గనక లీనియర్ రిగ్రెషన్ మోడల్ అని,
పాలినామియల్ రిగ్రెషన్ మోడల్ అని, కే మీన్స్ క్లస్టరింగ్ మోడల్ అని, ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఈ మోడల్స్ ఏం చేస్తాయంటే దే అప్రాక్సిమేట్ హౌ ఇన్పుట్స్ రిలేట్ టు అవుట్పుట్స్. సో మనం ఇస్తున్నటువంటి ఇన్పుట్స్ కి అవుట్పుట్స్ కి రిలేషన్ ఎలా ఉంటుంది అన్నది అవి తీసుకుంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ రిగ్రెషన్ మోడల్ ఉందనుకోండి. అది ఏం చేస్తుంది? సో ఇన్పుట్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇన్పుట్ వేరియబుల్స్ కి మ్యాథమెటికల్ ఫార్ములాని అప్లై చేసుకొని అవుట్పుట్ వేరియబుల్స్ కి వాటి మధ్య రిలేషన్ ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి ట్రై చేస్తుందన్నమాట. ఇన్ ఏ లీనియర్ వే. అదే పాలినామియల్ రిగ్రెషన్ మోడల్ ఉందనుకోండి. సో మల్టిపుల్ థింగ్స్ ని ఒకేసారి అది కన్సిడర్ చేసి సో అది ఏం చేస్తుందంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ని చూపించడానికి ట్రై చేస్తుంది. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, ఎక్స్పోనెన్షియల్ కర్వ్ ఏదైనా సరే. సో అక్కడ మీకు ఏం జరుగుతుందంటే ఇన్పుట్ కి అవుట్పుట్ కి అది తీసుకునే రిలేషన్ లో కొద్దిగా మ్యాథమెటికల్ డిఫరెన్స్ అనేది ఉంటది అనమాట. సేమ్ డేటా అయినా సరే. సో సేమ్ ఇన్పుట్ సేమ్ అవుట్పుట్ అక్రాస్ సమ్ మంత్స్ డేటా మన దగ్గర ఉంది. దాని మీద ట్రైన్ చేయాలి. లీనియర్ రిగ్రెషన్ మోడల్ ఒక టైప్ ఆఫ్ ప్రిడిక్షన్స్ ఇస్తుంది. పాలినామియల్ రిగ్రెషన్ మోడల్ ఒక టైప్ ఆఫ్ ప్రిడిక్షన్స్ ఇస్తుంది సేమ్ డేటా అయినప్పటికీ. సో ఇది ఎందుకు తేడా వచ్చిందంటే ఇంటర్నల్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. లీనియర్ రిగ్రెషన్ మోడల్ వన్ టైప్ ఆఫ్ మ్యాథమెటికల్ ఎజంప్షన్ తో వెళ్తుంది. పాలినామియల్ రిగ్రెషన్ వన్ టైప్ ఆఫ్ మ్యాథమెటికల్ ఎజంప్షన్ తో వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అదే డేటా మీరు కే మీన్స్ క్లస్టరింగ్ ఇచ్చారనుకోండి, అది ప్రిడిక్షన్ చేయదు కానీ క్లస్టరింగ్ చేస్తుంది. సో గ్రూప్స్ కింద డివైడ్ చేసేస్తుంది అనమాట. అలాగా మీకు ఎప్పుడైనా సరే ఏదైతే మనం ఇన్పుట్స్ ఇస్తున్నామో, ఏదైతే అవుట్పుట్స్ మనకు వస్తున్నాయో, అవన్నీ కూడా మోడల్ డిపెండెంట్ గా ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ రియాలిటీ. సో చూడండి, గుర్తుపెట్టుకోండి, ఏదైతే మనకి అవుట్పుట్ వస్తుందో అది రియాలిటీ కాదు. లేదా ఏదైతే ఒక మోడల్ అన్నది ట్రైన్ అవుతుందో అది అల్టిమేట్ రియాలిటీ కాదు. ఇట్ ఈస్ అ సింప్లిఫైడ్ అబ్స్ట్రాక్షన్. సో మన దగ్గర ఉన్నటువంటి డేటా రియల్ గాని మనం మోడల్ ని ట్రైన్ చేసిన విధానాన్ని బట్టే ఫర్దర్ గా యాక్యురసీ ఉంటుంది. అందుకే ప్రాబ్లమ్ స్పెసిఫిక్ మోడల్స్ ఉంటాయి. ఒక మోడల్ అన్ని ప్రాబ్లమ్స్ కి పనిచేయదు. సో ఒక్కొక్క టైప్ ఆఫ్ మోడల్ ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దగ్గర మనం యూటిలైజ్ చేసుకుంటాం అనమాట. అందుకని దే ఆర్ నాట్ రియాలిటీ, దే ఆర్ సింప్లిఫైడ్ అబ్స్ట్రాక్షన్స్. మోడల్స్ యాజ్ హైపోథసిస్. ఈచ్ మోడల్ ఈజ్ ఎ హైపోథసిస్. రియాలిటీ బిహేవ్స్ అప్రాక్సిమేట్లీ లైక్ దిస్. ప్రతి మోడల్ కూడా సో రియాలిటీ ఇలా ఉండే ఛాన్స్ ఉంది. సో నాకు మీరు ఒక 10 పాయింట్స్ ఉన్నటువంటి డేటా ఇచ్చారు కదా, ఈ డేటా బట్టి ఫర్దర్ గా రియాలిటీ ఇలా ఉంటుంది, ఇన్ ఫ్యూచర్ ఈ విధంగా ఉంటుంది అని నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను ఒక మోడల్ చెప్తుంది. సేమ్ డేటాని ఇంకొక మోడల్ కి ఇచ్చారనుకోండి, ఆ మోడల్ ఇంకొక మెథడ్ లో ఆ రియాలిటీని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అప్రాక్సిమేషన్స్. ప్రతి మోడల్ దగ్గర ఒక హైపోథసిస్ ఉంటుంది. డిఫరెంట్ మోడల్స్ ఇంప్లై డిఫరెంట్ వరల్డ్ వ్యూస్. అన్ని మోడల్స్ డేటాని ఒకలా చూడవు. ఆ డేటాని డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ మెథడ్స్ లో చూస్తాయి. అందుకని ఏ డేటా మీద ఏ మోడల్ బాగా వర్క్ అవుతుంది, ఏది బాగా సూట్ అవుతుంది అన్నదాన్ని బట్టి ఆ వర్క్ దానికి అప్పచెప్పాలన్నమాట. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రోగ్రామింగ్ ఉందనుకోండి, మీరు సర్వర్ సైడ్ డిజైనింగ్ ఒక ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్కి ఇవ్వరు. అదే విధంగా ఏపీఐ డిజైనింగ్ ఒక ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్కి ఇవ్వరు. ఆర్ఎల్స్ మీరు యూఐ యూఎక్స్ డిజైన్ తీసుకెళ్లి బ్యాక్ ఎండ్ ఇంజనీర్కి ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు ఈ విధంగా? సో ఒక్కొక్క పర్సన్ వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో దాని ప్రకారంగా ఒక టైప్ ఆఫ్ వర్క్ అయితే చాలా బాగా చేస్తారు. ఇంకొక టైప్ ఆఫ్ వర్క్ అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్నది అంతలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మీరు ఇస్తున్నటువంటి టాస్క్ ఆ చేస్తున్న పర్సన్ కి మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితే రిజల్ట్ చాలా బాగుంటుంది. మీరు ఇస్తున్న టాస్క్ చేస్తున్న పర్సన్ కి మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి, రిజల్ట్ ప్రాపర్ గా రాదు. ఇక్కడ కూడా అంతే. ఏదైతే మోడల్ మీరు తీసుకుంటున్నారో ఈ సెట్ ఆఫ్ డేటా అయితే ఈ మోడల్ కి బాగా సూట్ అవుతుంది. ఈ మోడల్ ఈ డేటా మీద ట్రైన్ అయితే మనకి అవుట్పుట్ బాగా వస్తుంది, ఈ టాస్క్ బాగా జరుగుతుంది అనుకున్నప్పుడు అలాంటి మోడల్ కి మీరు ఇస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్, ఎంబెడెడ్ అజంప్షన్స్. మోడల్స్ అజ్యూమ్ దట్ సిమిలర్ ఇన్పుట్స్ ప్రొడ్యూస్ సిమిలర్ అవుట్పుట్స్. సో మోడల్స్ ఏమనుకుంటాయంట, ఈ టైప్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటే ఈ టైప్ ఆఫ్ అవుట్పుట్స్ వస్తాయి. ప్యాటర్న్స్ పర్సిస్ట్ ఓవర్ టైం. సో ఒక 5 డేటా పాయింట్స్ ఇస్తే 2010, 11, 12, 13, 14 ఇలా ఒక 5 డేటా పాయింట్స్ తీసుకున్నారు మీరు. తీసుకుని దానికి కరెస్పాండింగ్ గోల్డ్ ప్రైజెస్ ఇచ్చారు ముందు. ఆ ఇయర్ లో గోల్డ్ కి సంబంధించి మాక్సిమం ప్రైస్ ఎంత అని. సో తర్వాత మీరు ప్రిడిక్ట్ చేయమన్నారు. 16, 17, 18, 19, 20 దాకా మీరు ప్రిడిక్షన్స్ ఇమ్మన్నారు. ఇచ్చినప్పుడు ఇది ఏం చేస్తుంది? ఈ 2010 టు 14, 15 టైం ఏదైతే ప్యాటర్న్ ఉన్నాయో ఆ ప్యాటర్న్స్ ని రికగ్నైజ్ చేసి ఓకే, సేమ్ ఇదే విధంగానే ఫ్యూచర్ లో కూడా దీని గ్రోత్ రేట్ ఉండే ఛాన్స్ ఉంటుందని అక్కడి నుంచి అది ఫర్దర్ ప్రిడిక్షన్ ఇస్తుంది. ఆ ప్రిడిక్షన్ ఎజంప్షన్ మాత్రమే, అది రియాలిటీ కాదు. అది ఏదైతే ప్రిడిక్ట్ చేస్తుందో. సో మెషిన్ లెర్నింగ్ దగ్గర ఏంటంటే
మన ప్రిడిక్షన్స్ అన్ని ఓన్లీ ఎజంప్షన్స్ మాత్రమే. దీస్ ఎజంప్షన్స్ మే ఆర్ మే నాట్ హోల్డ్. సో అక్కడ ఏదైతే ఎజంప్షన్ తీసుకుందో ఎజంప్షన్ జరగచ్చు, జరగకపోవచ్చు. సో అదనమాట. మోడల్స్ ఏం ఎజ్యూమ్ చేసుకుంటే ఈ ఇన్పుట్ అయితే ఈ అవుట్పుట్ వస్తుంది, ఈ ప్యాటర్న్ ఈ విధంగానే ఓవర్ టైం వెళ్తుంది, అక్కడక్కడ ఏదైనా నాయిస్ ఉన్నా దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు, ఏదైనా వేరియేషన్స్ ఉన్నా దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు అని మోడల్స్ ముందుగానే ఎజ్యూమ్ చేసుకుంటాయి. ఈ ఎజంప్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎజంప్షన్స్ వల్ల వచ్చే రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అన్ని సందర్భాల్లో ట్రూ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో అది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట, ఎక్కడెక్కడ అవి ట్రూ అవుతున్నాయి, ఎక్కడెక్కడ అవి ట్రూ అవ్వట్లేదని. సో ఇక్కడ చూసుకోండి, ప్రెడిక్టింగ్ హౌస్ ప్రైజెస్. ఒక హౌస్ యొక్క ప్రైస్ ఎంత అన్నది డిసైడ్ చేయాలనుకోండి, ఒక మోడల్ ఏమని అజ్యూమ్ చేసుకుంటుంది అంటే లొకేషన్ డామినేట్స్ ఎవ్రీథింగ్. ఆ హౌస్ ఉన్న లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఆ లొకేషన్ తర్వాత ఇంకే ఫ్యాక్టర్ అయినా అని ఒక మోడల్ అనుకుంటదంట. ఇంకొక మోడల్ అనుకుంటదంటే అలా ఎలా అవుతుంది, సైజ్ అండ్ ఏజ్ మ్యాటర్ మోర్. ఏదైనా ఒక హౌస్ కి సంబంధించి అది ఎంత కాలం క్రితం కట్టారు, అండ్ ఆ హౌస్ యొక్క సైజ్ ఎంత, ఇన్ స్క్వేర్ ఫీట్ ఎంత. సో వీటి బట్టి ఏంటంటే ఆ మోడల్ అన్నది ఆ ప్రైస్ ని అజ్యూమ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. బోత్ కెన్ ఫిట్ ద డేటా డిఫరెంట్లీ. సో ఇప్పుడు మీరు ఒక హౌస్ కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ఇయర్, ఒక హౌస్ కి సంబంధించిన లొకేషన్, ఒక హౌస్ కి సంబంధించిన సైజ్ అండ్ ప్రీవియస్ ప్రైజెస్ ఇచ్చారు. ఇచ్చి ఈ టూ మోడల్స్ ని మీరు ట్రైన్ చేసి మీరు రిజల్ట్ చూద్దాం అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తా, ఒక మోడల్ ఏం చేస్తుందంట, లొకేషన్ అన్నది ప్రైమ్ లొకేషన్స్ దగ్గరలో ఉందా లేదా, బాగా అర్బన్ ప్లేసెస్ కి దగ్గరలో ఉందా లేదా, సో రోడ్ కనెక్షన్స్ అవన్నీ బాగున్నాయి లేదా, ఒక సిటీ ఏరియా కాదా. సో ఆ లొకేషన్ బట్టి ప్రైస్ ని డిసైడ్ చేస్తుంట ఒక మోడల్. ఇంకొక మోడల్ ఏం చేస్తుందంట, ఆ హౌస్ యొక్క సైజ్ అండ్ ఏజ్ బట్టి డిసైడ్ చేస్తుంట. సో ఇది మోడల్ చాయిస్ అన్నమాట. సో డేటాని అవి ట్రైన్ అవుతున్నప్పుడు డిఫరెంట్ మెథడ్స్ లో అవి ట్రైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూసింగ్ ఏ మోడల్ ఈస్ చూసింగ్ వాట్ యు బిలీవ్ మ్యాటర్స్. మీకు ఏదైతే ఇంపార్టెంటో దానికి తగ్గట్టుగా మోడల్ డిసైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏదైతే ఒక మోడల్ లొకేషన్ డామినేట్స్ ఎవ్రీథింగ్ అనుకుంటుందో, మేబీ అది ట్రూ అని మీకు అనిపిస్తే, అంటే నిజంగానే ఫస్ట్ లొకేషన్ చూసుకోవాలి, తర్వాత ఇంకేదైనా మీకు అనిపిస్తే ఆ మోడల్ సెలెక్ట్ చేసుకుంటారు. లేదు సైజ్ అండ్ యాజ్ ఏజ్ అన్నది ఇంపార్టెంట్, సో ఎక్కడున్నా పర్వాలేదు అన్నది మీకు అనిపిస్తే కనుక వాట్ యు బిలీవ్ ఇస్ మ్యాటర్స్. చూసింగ్ ఏ మోడల్ ఈస్ చూసింగ్ వాట్ యు బిలీవ్ మ్యాటర్స్. మీకు ఏదైతే ఇంపార్టెంట్ అని అనిపిస్తుందో సో దాని ప్రకారంగానే మీరు మోడల్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఓకే. నెక్స్ట్ ట్రేడ్ ఆఫ్స్. ఆల్ మోడల్స్ బ్యాలెన్స్ సింప్లిసిటీ వర్సెస్ ఎక్స్ప్రెసివ్నెస్. సో ప్రతి మోడల్ కి కూడా సో ఒక కన్జర్వేటివ్ అజంప్షన్ ఒకటి ఉంటుంది అంట, ఒక ఆప్టిమిస్టిక్. కన్జర్వేటివ్ అంటే ఓకే, మనం ఓవర్ ప్రైసింగ్ గా కానీ ఓవర్ గా కానీ వెళ్ళొద్దు, ఒక బ్యాలెన్స్డ్ వేలో వెళ్దాం, ఆర్ ఎల్స్ ఇంకా బ్యాలెన్స్డ్ కంటే తక్కువగానే వెళ్దాం. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒకటి 100 అని మీకు అనిపిస్తుంది అనుకోండి బేస్ లెవెల్, సో మీరు ఒక 80-70 దాకా సరిపోతుంది అని అనుకుంటున్నారంటే కన్జర్వేటిజం. 100 బేస్ లెవెల్ అయితే మీరు 120-130 ట్రై చేస్తున్నారంటే అది హైలీ ఆప్టిమిజం అనమాట. సో వర్స్ట్ కేస్, బెస్ట్ కేస్, మీడియం కేస్. సో కన్జర్వేటివ్ సినారియోస్ దగ్గర ఏంటంటే సింప్లిసిటీతో వెళ్తాయి ఎదురుకి. ఎక్స్ప్రెసివ్నెస్ దగ్గర ఏంటంటే సో అవి బెస్ట్ కేస్ సినారియోస్ ని తీసుకుంటాయి అనమాట. ఇంటర్ప్రిటబిలిటీ వర్సెస్ యాక్యురసీ. సో మనం ఎంతవరకు ఇంటర్ప్రిట్ చేయగలుగుతామన్నది కొన్ని మోడల్స్ బ్యాలెన్స్ చేసుకుంటే, కొన్ని మోడల్స్ యాక్యురసీ మీద. సో యాక్యురసీ తగ్గినా పర్లేదు, ఎక్కువ సిచ్యువేషన్స్ కి ఫిట్ అవ్వాలి అన్నది ఇంటర్ప్రిటబిలిటీ. సో ఇంటర్ప్రిటబిలిటీ తగ్గినా పర్లేదు, ఎక్కువ సిచ్యువేషన్స్ కి మనం అప్లై చేసుకోలేకపోయినా పర్లేదు, యాక్యురసీ హైగా ఉండాలి అని అనుకుంటే. సో ట్రేడ్ ఆఫ్స్ అన్నమాట, స్టెబిలిటీ వర్సెస్ అడాప్టబిలిటీ. మోడల్ స్టేబుల్ గా ఉండాలి, టైం టు టైం ఎవాల్వ్ అవ్వాలి. సో ప్రతి మోడల్ కి చాయిసెస్ ఉంటాయి, ట్రేడ్ ఆఫ్స్ ఉంటాయి, ఒకదాని కోసం ఇంకొకటి వదిలేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ మోడల్. సో అందుకనే అన్ని టాస్క్లకి యూనివర్సల్ గా ఒక్కటే మెషిన్ లెర్నింగ్ మోడల్ పనిచేస్తుంది అన్నది లేదనమాట. ఓకేనా. దెర్ ఈస్ నో పర్ఫెక్ట్ మోడల్. జనరలైజేషన్ ద సెంట్రల్ గోల్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. వై జనరలైజేషన్ మ్యాటర్స్ మోర్ దాన్ లెర్నింగ్ ఇట్ సెల్ఫ్. లెర్నింగ్ ప్యాటర్న్ కంటే ఎక్కువగా జనరలైజేషన్ అన్న కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అంట. ఎందుకంటే చూడండి, the ultimate purpose of machine learning is not to perform well on the data it has already seen. మీరు ఇప్పటిదాకా చూసేసిన డేటా మీద, మీరు ట్రైన్ చేసిన డేటా మీద మెషిన్ లెర్నింగ్ పర్ఫామ్ చేయకూడదు. దేని మీద పర్ఫామ్ చేయాలి, పర్ఫామ్ వెల్ ఆన్ న్యూ అన్సీన్ సిచ్యువేషన్స్. ఇప్పటిదాకా చూడనటువంటి సిచ్యువేషన్స్, కొత్త సిచ్యువేషన్స్ వస్తే మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటది అన్నదన్నమాట. సో
ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ఆన్సర్స్ తెలిసిన క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగారు, మిమ్మల్ని ట్రైన్ చేశారు సంథింగ్. ట్రైన్ చేసిన తర్వాత మీరు ఏదో బాగా గుర్తు పెట్టుకున్నారు అనుకుందాం. ఒక మ్యాథ్స్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక ఎక్సర్సైజ్ 2.1 అని ఏదో ఉంది, అందులో ఒక 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 10 ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్స్ రాస్తారు, సిడబ్ల్యూ రాస్తారు, టెస్ట్లు కూడా రాస్తారు, బాగా ట్రైన్ అయిపోయారు దాని మీద. అవే క్వశ్చన్స్ ఎగ్జాక్ట్ గా యాజ్ ఇట్ ఈజ్ న్యూమరిక్ వాల్యూస్ కూడా చేంజ్ చేయకుండా ఎగ్జామ్ లో ఇచ్చిన తర్వాత మీరు అవి బెటర్ గా పర్ఫామ్ చేశారనుకోండి, సో అక్కడ పర్పస్ ఫుల్ఫిల్ అయినట్ట కాదు. అక్కడ నెంబర్స్ మారిపోయినప్పుడు, కొత్త ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అదే ప్యాటర్న్ లో కొత్త ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా? అన్సీన్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయగలిగినప్పుడే మీకు అక్కడ మ్యాథ్ అన్నది బాగా వచ్చినట్టు, మీకు ఆ ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్, ఫార్ములాస్ ఇవన్నీ కూడా వచ్చినట్టు. సో దీన్ని జనరలైజేషన్ అంటాం. సో కొత్త ప్రాబ్లమ్స్ ని మీరు సాల్వ్ చేయగలుగుతున్నారు ఎగ్జిస్టింగ్ ఫార్ములాని యూజ్ చేసుకుని, అంటే జనరలైజేషన్. ఉన్నవి మాత్రమే చేస్తున్నారు, కొత్తవి మీరు చేయలేకపోతున్నారు అంటే అది జస్ట్ మెమరైజేషన్ అంతే. ఓకేనా? ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ ఈజ్ నాట్ టు పర్ఫార్మ్ వెల్ ఆన్ ద డేటా ఇట్ హ్యాస్ ఆల్రెడీ సీన్. ఇప్పటిదాకా చూసేసిన డేటా మీద పర్ఫార్మ్ చేయాలి అన్నది మెషిన్ లెర్నింగ్ కి సంబంధించినటువంటి గోల్ అసలు కాదు. అల్టిమేట్ పర్పస్ ఏంటంట? పర్ఫార్మ్ వెల్ ఆన్ న్యూ అన్సీన్ సిచ్యువేషన్స్. ఏ సిస్టమ్ దట్ వర్క్స్ ఓన్లీ ఆన్ పాస్ట్ డేటా హ్యాస్ నాట్ లెర్న్ ఎనీథింగ్ మీనింగ్ఫుల్. ఒక సిస్టమ్ పాత డేటా మాత్రమే నేను పనిచేస్తాను అంటే, ఎంత ట్రైనింగ్ ఇచ్చారో అంతవరకే నేను గుర్తుపెట్టుకుంటాను, అంతవరకే నేను పనిచేస్తాను, నాకు ట్రైనింగ్ ఇవ్వని సినారియోస్ కి నేను అడాప్ట్ అవ్వను అంటే అది ఏ విధమైనటువంటి మీనింగ్ఫుల్ థింగ్స్ ని నేర్చుకున్నట్టు కాదు. జస్ట్ గుర్తు పెట్టుకున్నట్టు అంతే. ఎంత డేటా ఇచ్చామో అంత డేటా అనేది మెమరీలో పెట్టుకుని గుర్తు పెట్టుకుంది అంతే. సో అంతకు మించి ఆ డేటా నుంచి స్కోప్ దాటగానే అవుట్ ఆఫ్ స్కోప్ అయిపోతుంది, అది వర్క్ అవ్వట్లేదు అంటే అది ఓన్లీ రోట్ మెమరైజేషన్ తప్ప అది మెషిన్ లెర్నింగ్ కాదు. మెషిన్ లెర్నింగ్ అంటే సో తెలియని డేటా మీద పర్ఫామ్ చేసి రిజల్ట్స్ తీసుకురాగలగాలి. అదనమాట. నెక్స్ట్, ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ వర్సెస్ రియల్ వరల్డ్ యూస్. Machine learning always involves two different contexts, learning phase and the deployment phase. సో మెషిన్ లెర్నింగ్ లో ఏంటంటే టూ డిఫరెంట్ కాంటెక్ట్స్ ఉంటాయండి ఎప్పుడు కూడా. లెర్నింగ్ ఫేజ్ ఒకటి, డిప్లాయ్మెంట్ ఫేజ్. లెర్నింగ్ ఫేజ్ అంటే ఏంటంటే ద సిస్టమ్ అబ్జర్వ్స్ పాస్ట్ డేటా అండ్ అడ్జస్ట్ ఇట్ సెల్ఫ్. సో తనకి ఇచ్చినటువంటి పాస్ట్ డేటా, ట్రైనింగ్ డేటా ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా మోడల్ యొక్క ఎజంప్షన్స్ ని అడ్జస్ట్ చేసుకుంటుంది. సెకండ్ ఏంటి? డిప్లాయ్మెంట్ ఫేజ్. ద సిస్టమ్ ఎన్కౌంటర్స్ న్యూ డేటా దట్ మే డిఫర్ స్లైట్లీ ఆర్ సిగ్నిఫికెంట్లీ. చిన్న చిన్న వేరియేషన్స్ తో గానీ, బాగా ఎక్కువ వేరియేషన్స్ తో గానీ న్యూ డేటాని ఆ సిస్టమ్ ఎన్కౌంటర్ చేస్తుందండి. దీన్ని డిప్లాయ్మెంట్ ఫేజ్ అన్నాం. ద ఛాలెంజ్ ఈస్ దట్ ద ఫ్యూచర్ డేటా ఈజ్ నెవర్ ఐడెంటికల్ టు ద పాస్ట్ డేటా. ఏదైతే ఫ్యూచర్ డేటా ఉందో అది ఎప్పుడు కూడా పాస్ట్ డేటాకి ఐడెంటికల్ కాదు, రెండు ఒకలా ఉండవు. ప్యాటర్న్ ఏమన్నా కొద్దిగా అలా ఉండొచ్చు, ప్యాటర్న్ ఉంటది కాబట్టే మెషిన్ లెర్నింగ్ సక్సెస్ అవుతుంది. సో ప్యాటర్న్ అసలు లేదనుకోండి, ర్యాండమ్ గా ఉందనుకోండి, సో మీరు పాత డేటా మీద ట్రైన్ చేసిన ఉపయోగం ఉండదు. పాత డేటాకి కొత్త డేటాకి ప్యాటర్న్ అన్నది ఉంటది కాబట్టే ఆ ట్రైనింగ్ అన్నది సక్సెస్ అవుతుంది. ఫ్యూచర్ డేటా ఈజ్ నెవర్ ఐడెంటికల్ టు ద పాస్ట్ డేటా, యట్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ అన్రిలేటెడ్ ఏదో, పూర్తిగా అన్రిలేటెడ్ కూడా కాదు. సో ఎగ్జాక్ట్ గా పిన్ టు పిన్ ఒకలాగా ఉండదు, అలాగని పూర్తిగా డీవియేషన్ ఉండదు, కొంచెం ప్యాటర్న్స్ అన్న ఉంటాయి. లెర్నింగ్ సక్సీడ్స్ ఓన్లీ ఇఫ్ ద సిస్టమ్ క్యాప్చర్స్ వాట్ ఈస్ స్టేబుల్ అక్రాస్ బోత్. సో డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫరెన్సెస్ ను పక్కన పెట్టి ఏవైతే కామన్ ప్యాటర్న్స్ ఉన్నాయో కామన్ ప్యాటర్న్స్ ని కనిపెట్టగలుగుతున్నప్పుడే మెషిన్ లెర్నింగ్ అనేది సక్సీడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ సినారియోస్ చూడండి. అండర్ ఫిట్టింగ్, లెర్నింగ్ టూ లిటిల్. సో అండర్ ఫిట్టింగ్, ఓవర్ ఫిట్టింగ్, టూ కాన్సెప్ట్స్ ఉంటాయి చూడండి. అండర్ ఫిట్టింగ్ అక్కర్స్ when a model is too simple to capture important structure in the data. సో ఎప్పుడైనా ఏదైనా మోడల్ గనక కాంప్లెక్స్ డేటా మనం ఒక మోడల్ కి ఇచ్చాం, కానీ అది చాలా సింపుల్ అజంప్షన్స్ తో ఉంది, మీనింగ్ఫుల్ ప్యాటర్న్స్ ఏమి అది గమనించలేదు అనుకోండి, దాన్ని అండర్ ఫిట్టింగ్ అంటాం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఒక జస్ట్ కాన్సెప్చువల్ ఎగ్జాంపుల్. ఒక టీచర్ ఉన్నారు అనుకుందాం. ఒక టీచర్ ని మీ క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ ఎలా పర్ఫామ్ చేస్తారని అడిగారు. అడిగితే క్లాస్ యావరేజ్ ఏదైతే ఉందో అదే చెప్పారు అనుకోండి. ఎవ్రీ స్టూడెంట్ విల్ స్కోర్ ఎగ్జాక్ట్లీ ద క్లాస్ యావరేజ్. యావరేజ్ గా ఎంత అయితే మార్క్స్ వస్తున్నాయో ప్రతి స్టూడెంట్ ఇంచుమించు అలాగే పెర్ఫామ్ చేస్తారు అంటే దాని అర్థం ఏంటి? దిస్ ఇగ్నోర్స్ దేర్ ఎఫర్ట్. ఇండివిజువల్ గా ఒక స్టూడెంట్ పడే కష్టాన్ని కానీ, ప్రిపరేషన్ కానీ, స్టూడెంట్స్ ఉన్నటువంటి ఎబిలిటీ డిఫరెన్సెస్ కానీ వీటిని గుర్తించట్లేదని. సో ప్రిడిక్షన్ స్టేబుల్ గా ఉంటుంది కానీ యూజ్లెస్ అనమాట. ప్రెడిక్షన్ ఎందుకు స్టేబుల్ గా ఉంటుంది? సో రఫ్లీ అందరూ కూడా క్లాస్ యావరేజ్ కొంచెం పైన కొంచెం కింద ఒక చిన్న డీవియేషన్ రేంజ్ తో అందరూ ఆ క్లాస్ యావరేజ్ దగ్గరే ఉంటారు.
అది క్లియర్. ఏదైతే యావరేజ్ మార్క్స్ ఉన్నాయో యావరేజ్ మార్క్స్ కి సో ఒక 10 or 20 ప్లస్ 10 or 20 మైనస్ లోనే ఆల్ స్టూడెంట్స్ స్కోర్ చేస్తారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది? ఇండివిజువల్ గా ఏ స్టూడెంట్ ఎంత పర్ఫామ్ చేయగలుగుతాడు అన్నది మనం చెప్పగలుగుతున్నామా? చెప్పలేకపోతున్నాం. సో ఒక యూజ్లెస్ ప్రిడిక్షన్ అనమాట. దిస్ ఇస్ స్టేబుల్, అంటే ప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బట్ యూజ్లెస్. ఇది ప్రాబ్లం అనమాట. అండర్ ఫిట్టింగ్ తో ఏంటంటే బాగా తక్కువ నేర్చుకోవడం వల్ల ఏదో ఒక సింపుల్ ప్యాటర్న్ చెప్తాం. ఆ సింపుల్ ప్యాటర్న్ చెప్పినప్పుడు కొంతవరకు అది కనిపిస్తుంది, కానీ యూస్ఫుల్ కాదనమాట. సో షోన్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే హై ఎర్రర్, చాలా హ్యూజ్ మార్జిన్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. పూర్ యూస్ఫుల్నెస్, మనం అసలు యూటిలైజ్ చేసుకోలేం ఆ ప్రిడిక్షన్స్ ని. అండ్ ఇట్ ఈస్ అన్ ఓవర్ సింప్లిఫైడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద రియాలిటీ. ఇదేంటి? ఓవర్ సింప్లిఫైడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ రియాలిటీ. రియాలిటీ ఈ విధంగా ప్రోగ్రెస్ అనేది అవ్వదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 వీక్ స్టాక్ ప్రైజెస్ ఇచ్చి నెక్స్ట్ వీక్ స్టాక్ ప్రైజెస్ కనుక డిసైడ్ చేయమన్నారు అనుకోండి. సో మీరు ఆ 1 వీక్ లో ఏదైతే ప్యాటర్న్స్ ఉన్నాయో వాటిని యావరేజ్ చేసి కానీ మీన్ చేసి కానీ వాటిలో ఉన్నటువంటి పెండ్ ఆన్ ప్యాటర్న్స్ చూసి కానీ ఈ వీక్ ప్రిడిక్ట్ చేశారనుకోండి. ఓన్లీ పాస్ట్ వీక్ డేటాను పట్టుకుని ఈ వీక్ ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేశారనుకోండి, కెటాస్ట్రోఫిక్ రిజల్ట్స్ వస్తాయి అసలు. చాలా 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 దారుణమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. రీజన్ ఏంటంటే సో స్టాక్ ప్రైజెస్ అనేవి చాలా వాలటైల్ గా ఉంటాయి. హెవీ మూవ్మెంట్ అన్నది ఉంటుంది. సో వాటికి అట్లీస్ట్ ఇయర్స్ ఆఫ్ డేటా మీద మీరు ట్రైన్ చేయాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉంటాయి. ఓన్లీ నెంబర్స్ కాదు, స్టాక్ ప్రైస్ అండ్ నెంబర్స్ కాదు, పీపుల్ సెంటిమెంట్ అన్నమాట. అంటే ఏదైనా ఒక రాంగ్ న్యూస్ వచ్చింది అనుకోండి మార్కెట్ లోకి, వెంటనే మార్కెట్ అనేది క్రాష్ అయిపోతుంది. సో వెంటనే ఏమవుతాయి? ఆ స్టాక్ ప్రైజెస్ అన్ని పడిపోతాయి. ఆ ఏదైనా గుడ్ న్యూస్, పాజిటివ్ న్యూస్ వచ్చింది అనుకోండి, అప్పటిదాకా డౌన్ ఫాల్ ఉన్న స్టాక్ కూడా సడన్ గా రైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ టెక్నికల్ ఇండికేటర్స్ ని మాత్రమే పట్టుకొని మీరు మార్కెట్ పల్స్ ని జడ్జ్ చేయలేరు. స్టాక్ మార్కెట్ అన్నది సో గ్రో అవుతుందా, ఫాల్ అవుతుందా, ఒక స్పెసిఫిక్ స్టాక్ తీసుకుంటే ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్ బట్టి ఆ స్టాక్ అన్నది ఎటు వెళ్తుంది అన్నది ఓన్లీ నెంబర్స్ ఒకటే పట్టుకుంటే అవ్వదు అనమాట. ఇది ఏంటి? ఓవర్ సింప్లిఫైడ్ అండర్స్టాండింగ్. ఏముంది? నెంబర్సే కదా, ఏముంది? ప్రైజెసే కదా అనుకుంటే అది ఓవర్ సింప్లిఫైడ్ అండర్స్టాండింగ్. దీనివల్ల రిజల్ట్స్ అన్నవి ఫ్యూజ్ ఎర్రర్ మార్జిన్స్ వస్తాయి అనమాట. అండర్ ఫిట్టింగ్ రిఫ్లెక్ట్స్ ఎక్సెసివ్ కాషన్. సో అన్నెసెసరీ హ్యూజ్ ఎక్సెసివ్ కాషన్ ని చూస్తున్నట్టు అనమాట అండర్ ఫిట్టింగ్. నెక్స్ట్ ఓవర్ ఫిట్టింగ్, లెర్నింగ్ టూ మచ్. సో ప్యాటర్న్ ని ఎగ్జాక్ట్ గా గుర్తు పెట్టేసుకుని చూడండి, ఓవర్ ఫిట్టింగ్ అక్కర్స్ వెన్ ఏ మోడల్ లెర్న్స్ యాక్సిడెంటల్ డీటెయిల్స్ రాదర్ దాన్ అండర్లయింగ్ ప్యాటర్న్స్. సో ప్యాటర్న్ ని గుర్తు పెట్టుకోమంటే ప్రతి నెంబర్ ని గుర్తు పెట్టుకుని ఆ నెంబర్ ప్రకారంగా వస్తుంది అని చెప్పి అనుకుంటే దాన్ని ఓవర్ ఫిట్టింగ్ అంటాం. ద సిస్టమ్ బికమ్స్ ఓవర్లీ స్పెషలైజ్డ్ టు పాస్ట్ ఎగ్జాంపుల్స్. ఏదైతే ట్రైనింగ్ డేటా ఉందో ఆ ట్రైనింగ్ డేటా మీద స్పెషలిస్ట్ అయిపోద్ది ఇంకా. సో ఆ డేటాలో ఎక్కడ ఏ మూల నుంచి ఏది అడిగినా సరే చెప్పేస్తుంది. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఫ్యూచర్ డేటా అని చెప్పలేదు. ఇది ఓవర్ ఫిట్టింగ్ దగ్గర ప్రాబ్లం అనమాట. సో అండర్ ఫిట్టింగ్ దగ్గర ఏంటంటే ఫ్యూచర్ డేటా మీద చెప్పగలుగుతుంది కానీ బాగా సింప్లిఫై చేసేస్తుంది. దానివల్ల మనకు యూస్ఫుల్నెస్ ఉండదు. ఓవర్ ఫిట్టింగ్ అయితే అసలు మొత్తానికి ప్రిడిక్షన్ అనేది రాంగ్ వెళ్ళిపోద్ది అనమాట. సో ఓవర్ హ్యూజ్ కోర్స్ డీవియేట్ అయిపోద్ది మొత్తం. ఎందుకంటే పాస్ట్ డేటా ఏదైతే స్పెసిఫిక్ గా ఉందో ఆ డేటా మీద ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కొత్త డేటా మీద అసలు ఏం ఉండదు అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఏ స్టూడెంట్ మెమరైజెస్ ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రీవియస్ ఎగ్జామ్స్ వితౌట్ అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ మీద కొంచెం కూడా అండర్స్టాండింగ్ అన్నది లేకుండా క్వశ్చన్స్ ని ఎగ్జాక్ట్ గుర్తు పెట్టుకుంటున్నాడు స్టూడెంట్. ఏమవుతుంది? క్వశ్చన్స్ మారితే ఫెయిల్ అయిపోతాడు. క్వశ్చన్స్ అవే ఉంటే సక్సెస్, క్వశ్చన్స్ మారితే ఫెయిల్. సో ఈ కాన్సిక్వెన్సెస్ చూడండి. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఆన్ ట్రైనింగ్ డేటా. సో ఓవర్ ఫిట్టింగ్ వల్ల ఏంటంటే ట్రైనింగ్ డేటా ఏదైతే ఉందో ట్రైనింగ్ డేటా మీద ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తారంట, పూర్ పర్ఫార్మెన్స్ ఇన్ రియల్ సిచ్యువేషన్స్. సో ఆ డేటాని దాటి బయటకు వచ్చి కొత్త డేటా ఇస్తే, రియల్ సిచ్యువేషన్స్ ఇస్తే పర్ఫార్మెన్స్ అసలు చాలా వరస్ట్ గా ఉంటుందండి. ఇట్ ఈస్ వెరీ ఫ్రెజైల్ బిహేవియర్. సో చాలా చాలా వీక్ బిహేవియర్ అనమాట. ఓవర్ ఫిట్టింగ్ రిఫ్లెక్ట్స్ ద ఎక్సెసివ్ కాన్ఫిడెన్స్. ఓవర్ ఫిట్టింగ్ ఏంటంటే చాలా హ్యూజ్ కాన్ఫిడెన్స్ ని డినోట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడ టెన్షన్ ఉంది మెషిన్ లెర్నింగ్ దగ్గర అంటే ఆల్ ఆఫ్ ద మెషిన్ లెర్నింగ్ థియరీ రివాల్వ్స్ అరౌండ్ దిస్ టెన్షన్. లెర్న్ ఇనఫ్ టు క్యాప్చర్ ద స్ట్రక్చర్. సో అక్కడ ప్యాటర్న్ గుర్తుపట్టగలిగేంత ట్రైనింగ్ కావాలి, కానీ అందులో ఉన్న నాయిస్ ని కూడా, అంటే ఎవ్రీడే నెంబర్స్ ని కూడా గుర్తు పెట్టుకునేంత కాదు. బట్ నాట్ సో మచ్ దట్ ద నాయిస్ ఈస్ మిస్టేకెన్ ఫర్ స్ట్రక్చర్. సో అక్కడ ప్యాటర్న్ తో పాటుగా ఉన్నటువంటి ఎడిషనల్ నెంబర్స్ కి నాయిస్ కి మొత్తానికి డిఫరెన్స్ అన్నది తెలియనంతగా నేర్చేసుకోకూడదు.
సో స్ట్రక్చర్ ని తెలుసుకోగలిగేంత నేర్చుకోవాలి, బట్ నాయిస్ ని తెలుసుకునేంత నేర్చుకోకూడదు. ఈ మిడిల్ లో ఉండాలన్నమాట. దీన్ని జనరలైజేషన్ అంటాం. జనరలైజేషన్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ బ్యాలెన్స్డ్ అబ్స్ట్రాక్షన్. సో మీకు ఒక 100 నెంబర్స్ ఇస్తే ఆ 100 నెంబర్స్ లో ఉన్నటువంటి ప్యాటర్న్ మీరు గుర్తుపెట్టుకోవాలి, నెంబర్స్ ని కాదు. ఇది మెయిన్. ఏదైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ లో ఉన్నటువంటి అండర్లయింగ్ ప్యాటర్న్ ని తీసుకుని ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయగలగాలి. బట్ ఆ నెంబర్స్ ని ఎగ్జాక్ట్ గా తీసుకుని దీని తర్వాత ఇదే వస్తుంది, దీని తర్వాత ఇదే వస్తుంది అని అనుకుంటే గనక సో అది ప్రాబ్లమాటిక్ అయిపోద్ది అనమాట. అదే అండర్ ఫిట్టింగ్ కి ఓవర్ ఫిట్టింగ్ ఉన్నటువంటి డిఫరెన్స్. సో అండర్ ఫిట్టింగ్ ఏం చేస్తుంది, ఏ నెంబర్ అయినా ఒకటే కదా అన్నట్టు ఫీల్ అవుతుంది అనమాట. ఇది అండర్ ఫిట్టింగ్. ఓవర్ ఫిట్టింగ్ ఏంటి, బాగా స్పెసిఫిక్ గా దీని తర్వాత ఇదే రావాలని. ఈ రెండు పక్కన పెట్టేసి మీరేం చేయాలంటే ప్యాటర్న్ ఐడెంటిఫై చేయాలి. సో మెషిన్ లెర్నింగ్ లో మనం ఒక మోడల్ కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు జనరలైజేషన్ అంటే ఏంటంటే ఈ రెండు అండర్ ఫిట్టింగ్ ఓవర్ ఫిట్టింగ్ కి మిడిల్ లో ఉండాలని చెప్పి. నెక్స్ట్ ఇండక్టివ్ బయాస్ అండ్ అజంప్షన్స్. వై అజంప్షన్స్ ఆర్ అన్అవాయిడబుల్. సో లెర్నింగ్ దగ్గర అజంప్షన్స్ అన్నా మనం ఎందుకు అవాయిడ్ చేయలేం అంటే, వితౌట్ అజంప్షన్స్ లెర్నింగ్ ఈజ్ ఇంపాసిబుల్. గివెన్ ద సేమ్ డేటా ఇన్ఫినిట్లీ మెనీ ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ పాసిబుల్. ఒక డేటా మనం ఇచ్చినప్పుడు చాలా హ్యూజ్ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ అన్న ఉంటాయి. ఒక లెర్నింగ్ సిస్టమ్ అన్నది ఏ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అన్నది డిసైడ్ చేసుకోవాలన్నమాట. దాన్నే ఇండక్టివ్ బయాస్ అంటాం. సో ఒక డేటా ఇచ్చినప్పుడు మళ్ళీ సేమ్ లీనియర్ రిగ్రెషన్, పాలినామియల్ రిగ్రెషన్, టూ మోడల్స్ తీసుకోండి. రెండు రిగ్రెషన్ మోడల్స్, రెండు మ్యాథమెటికల్ డేటా మీద పనిచేస్తాయి. రెండింటికి ఇన్పుట్ సిస్టమ్, అవుట్పుట్ సిస్టమ్, ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేయమంటాం. ఇప్పుడు లీనియర్ రిగ్రెషన్ ఒకలాగా, పాలినామియల్ రిగ్రెషన్ ఒకలాగా పెర్ఫార్మ్ చేయడానికి రీజన్ ఏంటి, వాటికి బయాస్ ఉంది. ఒక ఇండక్టివ్ బయాస్ అనేది ఉందన్నమాట. నేను ఈ టైప్ ఆఫ్ మ్యాథమెటికల్ స్ట్రక్చర్ అని నేను ప్రిఫర్ చేస్తాను అని చెప్పి ఉందన్నమాట. సో ఇక్కడ స్ట్రక్చర్ చూడండి. సో లీనియర్ రిగ్రెషన్ మ్యాథమెటికల్ మోడల్ ని ఇలా అజ్యూమ్ చేసుకుంటది అనమాట. సో ప్యాటర్న్స్ ఉన్నాయనుకోండి, ప్యాటర్న్స్ ని లీనియర్ రిగ్రెషన్ ఇలా అజ్యూమ్ చేస్తుంది యాజ్ స్ట్రైట్ లైన్ కింద. సో ఇక్కడ పాలినామియల్ రిగ్రెషన్ చూడండి. సో ఆ డేటా పాయింట్స్ కి ఆల్మోస్ట్ కొద్దిగా క్లోజ్ గా అన్నది వెళ్తుంది అనమాట. అర్థమైంది. ఇక్కడ మీకు డేటా పాయింట్స్ లో ఎలాంటి చేంజ్ రాలేదు. ఇక్కడ ఏవైతే డేటా పాయింట్స్ ఉన్నాయో ట్రైనింగ్ డేటా, ఇక్కడ కూడా సేమ్ ట్రైనింగ్ డేటా ఉంది. మీరు గమనిస్తే కనుక సేమ్ ట్రైనింగ్ డేటా ఉంది. సో లీనియర్ రిగ్రెషన్ యూజ్ చేసేటటువంటి ఫార్ములా ఇదనమాట. y ఈజ్ ఈక్వల్ టు b0 ప్లస్ b1x. ఈ ఫార్ములాని యూజ్ చేస్తుంది. సో యూజ్ చేస్తున్నప్పుడు అవుట్పుట్ ఏదైతే ఉందో అవుట్పుట్ అన్నది ఈ ప్యాటర్న్ లో వెళ్తుంది, ఇలా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అవుట్పుట్ అన్నది ఇక్కడ ఉంటుంది, సంథింగ్ అరౌండ్ దిస్ పాయింట్ ఉంటుంది అన్నది అది తీసుకుంటుంది అనమాట. సో పాలినామియల్ రిగ్రెషన్ ఏం చేస్తుంది, డేటా పాయింట్స్ మధ్య ఉన్నటువంటి డీవియేషన్ బట్టి ఆల్మోస్ట్ వాటి క్లోజ్ గా వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ చూడండి, y ఈజ్ ఈక్వల్ టు b0 ప్లస్ b1 x1 ప్లస్ b2 x1 స్క్వేర్ ప్లస్ ఇలా వెళ్తుంది చూడండి. ఈ విధంగా ఏదైతే వెళ్తుందో సో ఇప్పుడు ఏమవుతుంది, కర్వేచర్ అన్నది ఎపియర్ అవుతుంది. మ్యాథమెటికల్ గా కర్వేచర్ అన్నది ఎపియర్ అవుతుంది అనమాట. సో ఇది డిఫరెన్స్. ఒక మ్యాథమెటికల్ మోడల్ రెండిట్లోనూ సేమ్ డేటా ఉంది. మీకు ఇక్కడ గ్రీన్ కలర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ పాయింట్స్, బట్ లీనియర్ రిగ్రెషన్ యొక్క ప్రిడిక్షన్ లైన్ ఒకలా ఉంది, పాలినామియల్ రిగ్రెషన్ యొక్క ప్రిడిక్షన్ లైన్ అనేది ఒకలా ఉంది అనమాట. కర్వేచర్ అనేది డిఫరెంట్ గా ఉన్నాయి. సో సేమ్ డేటా మీద టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అజంప్షన్స్ అన్న ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి, బయాస్ వల్ల ఉన్నాయి, ఇండక్టివ్ బయాస్ వల్ల ఉన్నాయన్నమాట. సో ప్రతి మోడల్ ని మనం డిజైన్ చేస్తున్నప్పుడు వాటికి ఇన్హెరిట్ గా ఒక బయాస్ అన్నది కూడా మనం డిజైన్ చేస్తాం అనమాట. ఆ బయాస్ లేకపోతే ఏంటంటే ఈ టైప్ తీసుకోవాలా, ఆ టైప్ తీసుకోవాలా అన్న దాని మీద మోడల్ కి ఒక క్లారిటీ ఉండదు బయాస్ లేకపోతే. సో బయాస్ ఉంటేనే క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఏ లెర్నింగ్ సిస్టమ్ మస్ట్ ప్రిఫర్ సమ్ ఎక్స్ప్లెనేషన్స్ ఓవర్ అదర్స్. ఖచ్చితంగా ఒక 2-3 టైప్స్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ నేను ప్రిఫర్ చేస్తాను, బయాస్ ఉండాలన్నమాట. What inductive bias is? Inductive bias is the set of assumptions a learning system uses to generalize beyond observed data. సో మన కంటికి కనిపిస్తున్న డేటా ఏదైతే ఉందో ఆ డేటాని జనరలైజ్ చేయడానికి, ఆ డేటాని దాటి మనం ఆలోచించడానికి జనరలైజ్ చేయడానికి యూజ్ చేసుకునే అజంప్షన్స్ ని ఇండక్టివ్ బయాస్ అంటాం.
ఇందులో ఏంటంటే వాట్ ప్యాటర్న్స్ ఆర్ కన్సిడర్డ్ ప్లాజిబుల్. ఏ ప్యాటర్న్ అన్నది కరెక్ట్ ప్యాటర్న్, ఏ ప్యాటర్న్ అన్నది టూ కాంప్లెక్స్ గా ఉంది, జరిగే ఛాన్స్ లేదు అన్నది మీకు అక్కడ ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. సో అటువంటి ప్యాటర్న్స్ ని పక్కన పెట్టి మీరు ఏదైతే జరుగుతుంది అనుకుంటున్నారో ప్లాజిబుల్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిఫర్ చేయడాన్ని ఇండక్టివ్ బయాస్ అంటాం. ఇండక్టివ్ బయాస్ లో టూ ప్యాటర్న్స్ తీసుకుని ఈ టూ ప్యాటర్న్స్ లోను ఈ ప్యాటర్న్ అయితే బాగా జరిగే ఛాన్స్ ఉంది, ఈ ప్యాటర్న్ జరిగే ఛాన్స్ లేదు అని అనుకోవడాన్ని ఇండక్టివ్ బయాస్ అంటాం. సో దీనికి సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇండక్టివ్ బయాస్ ఎంటర్స్ త్రూ ద మోడల్ చాయిస్. సో ఒక మోడల్ ని మనం ట్రైన్ చేస్తాం, ముందు డిఫైన్ చేస్తాం కదా. ఆ మోడల్ డెఫినేషన్ దగ్గర ఏంటంటే, సో ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అయితే చూస్ చేసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఇన్పుట్స్ కి అవుట్పుట్స్ కి మధ్య ఉంటాయి అన్నది మోడల్ ని మనం డిఫైన్ చేస్తున్నప్పుడు చేస్తాం. సో ఆ మోడల్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడే బయాస్ ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నట్టు. నెక్స్ట్ డేటా సెలెక్షన్. విచ్ ఎగ్జాంపుల్స్ ఆర్ షోన్ ఆర్ ఒమిటెడ్. దాన్ని ట్రైన్ చేసినప్పుడు ఏ డేటా మీద ట్రైన్ చేయాలి, ఏ డేటా మీద ట్రైన్ చేయకూడదు. నెక్స్ట్ రిప్రజెంటేషన్ డిజైన్. ఇన్పుట్స్ ఎలా ఎన్కోడ్ చేస్తున్నాం, ఆబ్జెక్టివ్స్ ఏంటి, వాట్ హియర్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఆప్టిమైజ్. సో మనకి ప్రిడిక్షన్ కావాలా, మనకు ఒక కేటగరైజేషన్ కావాలా, సో మనకి ఏం కావాలి, మనకు ఒక రికమెండేషన్ కావాలా, ఏ టైప్ ఆఫ్ థింగ్ అనేది మనకు కావాలి అనుకుంటున్నప్పుడు సో మనం ఏంటంటే దాని ఆబ్జెక్టివ్ మార్చుకుంటాం. ఈ లెర్నింగ్ ఆబ్జెక్టివ్, రిప్రజెంటేషన్ డిజైన్, డేటా సెలెక్షన్, మోడల్ చాయిస్ ఇవన్నీ కలిపి బయాస్ కి సోర్స్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ థింగ్, సో ఎవరైతే ఈ మాడ్యూల్స్ తయారు చేస్తారో, ఈ మోడల్స్ అన్నిటిని కూడా డిజైన్ చేస్తారో వాళ్ళు ఆల్రెడీ కొన్ని రూల్స్ పెట్టి ఉంచుతారు. ఈ మ్యాథమెటికల్ స్ట్రక్చర్ దీని మీద మనం ప్రిఫర్ చేయాలి అని చెప్పి. సో మనం చదువుకునేటప్పుడు కూడా సో లీనియర్ రిగ్రెషన్ అంటే ఈ టైప్ ఆఫ్ మ్యాథమెటికల్ స్ట్రక్చర్ ని ఎజ్యూమ్ చేసుకుంటది డేటా మధ్యలో, పాలినామియల్ అంటే ఈ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ని ఎజ్యూమ్ చేసుకుంటది అని మనం అనుకుంటాం. అనుకుని ఆ డేటాకి ఏది బెస్ట్ సూట్ అవుతుందో అని మనమే సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో మోడల్ ని మనమే సెలెక్ట్ చేసుకుంటాం, దాన్ని ట్రైన్ అవ్వాల్సిన డేటాని మనమే సెలెక్ట్ చేసుకుంటాం, ఇన్పుట్స్ ఎలా ఎన్కోడ్ చేయాలన్నది మనమే సెలెక్ట్ చేస్తాం, లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఏంటన్నది కూడా మనమే సెలెక్ట్ చేస్తాం అనమాట. సో బయాస్ అన్నది ఆప్షనల్ కాదు. చూడండి, బయాస్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షనల్, ఓన్లీ ఇట్స్ ఫార్మేస్. ఏ టైప్ ఆఫ్ బయాస్ తీసుకోవాలన్నది మన చేతుల్లో ఉంటుంది, కానీ కంపల్సరీ బయాస్ అనేది ఉండదు. ఏ మోడల్ కైనా సరే బయాస్ ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఏ సిస్టమ్ సీస్ 3 days ఆఫ్ రైజింగ్ టెంపరేచర్. ఏదైనా ఒక సిస్టమ్ అన్నది ఒక 3 days కంటిన్యూస్ గా టెంపరేచర్ రైజ్ అవ్వడం చూస్తుంది అనుకోండి. ఒక సిస్టమ్ అనుకుంటుంది అంటే ఒక ప్రిడిక్షన్ ప్యాటర్న్ అనుకుంటుంది అంటే ట్రెండ్స్ కంటిన్యూ స్మూత్లీ. సో ఈ 3 days ఎలా రైజ్ అవుతున్నాయో ఆ విధంగానే ఇంకొంత 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 రైజ్ అవుతూ వెళ్తుందని ఒక మోడల్ అనుకుంటుంది. అనదర్ మోడల్ అజ్యూమ్స్ దట్ సడన్ రివర్సల్స్ ఆర్ కామన్. సో ఏం లేదు, ఒక 3 days అలాగా టెంపరేచర్ రైజ్ అయినా మళ్ళీ సడన్ గా రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. మళ్ళీ ఒక 2 degrees తగ్గిపోతుంది, లేకపోతే ఇంకొక 5 degrees తగ్గిపోతుంది. రివర్సల్స్ అనేవి కామన్ వెదర్ ప్యాటర్న్ అని ఇంకొక మోడల్ అజ్యూమ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? ఈ టూ టైప్స్ ఆఫ్ ఎజంప్షన్స్ లో ఏది వెదర్ ప్యాటర్న్ కి దగ్గరగా ఉంటుందో ఆ మోడల్ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ డేటా జనరల్ గా ఉంటుంది, ఉన్న డేటా మీద ఏ మోడల్ కి ట్రైనింగ్ ఇవ్వాలి అన్న చాయిస్ మీ చేతుల్లో ఉంటుంది. సో మీరు ఆబ్జెక్టివ్ ఏంటో ఎలా థింక్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట. బోత్ ఫిట్ ద సేమ్ డేటా, ది జనరలైజ్ డిఫరెంట్లీ. ద డిఫరెన్స్ ఈజ్ బయాస్ నాట్ ఎర్రర్. సో ఒకటేమో ఎర్రర్, ఇంకొకటేమో కరెక్ట్ అని కాదు. అక్కడ ఇందాక మనం చూసాం కదా, టూ డయాగ్రామ్స్ చూసాం, లీనియర్ రిగ్రెషన్ కి పాలినామియల్ రిగ్రెషన్ కి. అందులో లీనియర్ రిగ్రెషన్ లైన్ అన్నది డేటా పాయింట్స్ కొద్దిగా డిస్టెన్స్ ఉంది, పాలినామియల్ రిగ్రెషన్ కర్వ్ అన్నది డేటా పాయింట్స్ కి దగ్గరగా ఉంది. కాకపోతే ఏంటి, అది ఆల్రెడీ ట్రైన్ అవుతున్న డేటా కదా, ఆల్రెడీ తెలిసిన డేటా మీద, తెలియని డేటా మీద ఎలా పెర్ఫామ్ చేస్తే మనకు తెలియదు. అందుకని వాటి మధ్య ఉన్నటువంటి వేరియేషన్స్ ని బయాస్ కింద చూస్తాం కానీ ఎర్రర్ కింద కాదనమాట. బోత్ ఫిట్ ద సేమ్ డేటా, దే జనరలైజ్ డిఫరెంట్లీ. దిస్ డిఫరెన్స్ ఈజ్ బయాస్, నాట్ ఎర్రర్. ఇండక్టివ్ బయాస్ అనమాట, అది ఎర్రర్ కాదు. అండ్ బయాస్ ఇస్ నాట్ ఆల్వేస్ నెగిటివ్. ఇన్ కామన్ లాంగ్వేజ్ బయాస్ సౌండ్స్ అన్డిజైరబుల్. సో జనరల్ గా బయాస్ అంటే ఏంటి? పక్షపాతంగా ఉండడం కానీ, ఏదైనా ఒకటి మాత్రమే కావాలనుకోవడం కానీ. సో జనరల్ గా ఏమనుకుంటాం, హ్యూమన్స్ కి బయాస్ ఉండకూడదు అనుకుంటాం. అంటే మనం ఒక సైడ్ కి ఫాలో అవ్వకూడదు, న్యూట్రల్ గా ఉండాలని. మెషిన్ లెర్నింగ్ లో న్యూట్రల్ అనేది ఉండదు అనమాట, బయాస్ ఈజ్ నెసెసరీ. ఒక మోడల్ కంపల్సరీ లీనింగ్ ఉండాలి, ఏదో ఒక ప్యాటర్న్ వైపు మోడల్ లీన్ అవ్వాలి. అలా లీన్ అయితేనే లెర్నింగ్ ఉంటుంది. సో వితౌట్ బయాస్ లెర్నింగ్ డస్ నాట్ కన్వర్జ్. సో బయాస్ లేకపోతే లెర్నింగ్ అనేది పాసిబుల్ అవ్వదు. ఒక ప్యాటర్న్ వైపు అంటే మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఒకటి మనం చూస్ చేసుకోకపోతే నేర్చుకోలేం, చూస్ చేసుకోవాలి గ్యారంటీ. ప్రిడిక్షన్స్ బికమ్ ఆర్బిట్రరీ. సో బయాస్ లేకుండా ఏదైనా మోడల్ ప్రిడిక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తే ట్రూ ప్రిడిక్షన్స్ అని ఎలా పడితే అలా ఉంటాయి.
ద డేంజర్ లైస్ నాట్ ఇన్ బయాస్ ఇట్ సెల్ఫ్ బట్ ఇన్ అన్ఎగ్జామిన్డ్ బయాస్. బయాస్ ఉండడం ప్రాబ్లం కాదంట, కాకపోతే ఏ టైప్ ఆఫ్ బయాస్ ఉంటుందని మనం చూసుకోకపోవడమే ప్రాబ్లం. సో మోడల్ డిజైన్ చేస్తున్నప్పుడు సో దాని బయాస్ ని కూడా మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్, ఫీచర్స్ అండ్ రిప్రజెంటేషన్స్. రా డేటా ఈజ్ నాట్ డైరెక్ట్లీ యూస్ఫుల్. రియల్ వరల్డ్ డేటా ఏదైతే ఉందో ఇది హై డైమెన్షన్, అంటే ఒక్కొక్కసారి 2D డేటా ఉంటుంది, ఒక్కొక్కసారి 3D డేటా ఉంటుంది. ఈ డేటా ఏదైతే ఉందో అది మనకి డైరెక్ట్ గా మెషిన్ లెర్నింగ్ లో కొన్ని కొన్ని మోడల్స్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉండదు అనమాట. అండ్ రియల్ వరల్డ్ డేటా ఈజ్ నాయిసీ అండ్ రిడెండెంట్. సో నాయిసీ మీన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ అన్ని ఉంటాయి, అపార్ట్ ఫ్రమ్ స్ట్రక్చర్ వేరియేషన్స్ కూడా ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొన్ని రిపిటేటివ్ స్ట్రక్చర్స్ ఉండడం వల్ల రిడెండెంట్ గా ఉంటుంది. లెర్నింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ రా డేటా ఇన్పుట్ ఈజ్ డిఫికల్ట్. రా ఇన్పుట్ నుంచి నేర్చుకోవడం అనేది చాలా డిఫికల్ట్ గా ఉంటుంది అనమాట. అప్పుడు సిస్టమ్ డిసైడ్ చేసుకోవాలి వాట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ డేటా మ్యాటర్, ఈ డేటాలో ఏది మనకి ఇంపార్టెంట్ అన్నది. సో ఫీచర్స్, ఎర్లీ అప్రోచ్ చూడండి. ఫీచర్స్ అన్నది, ఏ ఫీచర్ ఈస్ అ సెలెక్టెడ్ ఆస్పెక్ట్ ఆఫ్ డేటా యూజ్డ్ ఫర్ లెర్నింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్, పేషెంట్ డేటా ఉందనుకుందాము, బిఎంఐ క్యాలిక్యులేట్ చేయాలి. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం ఏంటంటే దానికి కావాల్సినటువంటిది హైట్, వెయిట్, ఏజ్. హైట్, వెయిట్, ఏజ్. సో మీకు పేషెంట్ డేటా దగ్గర ఏంటంటే ఆ పేషెంట్ కి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్స్, సో ఈ హైట్, వెయిట్, ఏజ్ తో పాటు అదర్ మెడికల్ కండిషన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడు మీరు మొత్తం డేటా మీద ట్రైన్ చేయరు. వేటిని తీసుకుంటారు? ఫీచర్స్ ని తీసుకుంటారు. అవునా? ఫీచర్స్ లో ఏంటంటే సో ఓకే, ఈ మొత్తం డేటాలో మనకు కావాల్సింది ఏంటంటే హైట్, వెయిట్, ఏజ్ ఒకటే సరిపోతాయి అన్నది మీరు తీసుకున్నారు అనుకోండి, అది ఫీచర్ సెలెక్షన్. సో ఇప్పుడు ఈ ఫీచర్స్ మీదే మోడల్ కి మీరు ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట అలా. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఫర్ హ్యాండ్ రిటర్న్ లెటర్స్. సో ఒక లెటర్ ని మనం చేతితో రాస్తున్నప్పుడు స్ట్రోక్ కౌంట్ ఎలా ఉంది, కర్వేచర్ ఎలా ఉంది, హైట్ అండ్ విడ్త్ ఆఫ్ లెటర్స్ ఎలా ఉంది, సో అది మనం చూసుకుంటాం అనమాట. సో హ్యూమన్స్ డిసైడెడ్ వాట్ మ్యాటర్డ్. సో జనరల్ గా హ్యూమన్ బీయింగ్స్ డిసైడ్ చేస్తారన్నమాట ఏది ఇంపార్టెంట్ ఏది కాదని. లిమిటేషన్స్ ఆఫ్ ద హ్యాండ్ క్రాఫ్టెడ్ ఫీచర్స్, దే రిక్వైర్ ఎక్స్పర్టైజ్ ఆర్ బ్రిటిల్ మిస్ సటిల్ ప్యాటర్న్స్. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఇలాగా ఫీచర్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఏదైనా డేటాను మనం సెలెక్టివ్ గా ట్రైన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని కొన్ని ప్యాటర్న్స్ అన్నవి మనం మిస్ అవుతాం అనమాట. సో అవి ఏంటంటే కొన్ని టాస్క్స్ బాగా పెర్ఫామ్ చేస్తే కొన్ని టాస్క్స్ కి బాగా పెర్ఫామ్ చెయ్యవన్నమాట. పర్ఫార్మెన్స్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు, టాస్క్ కి మధ్యలో ఆ పర్ఫార్మెన్స్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. అలా ట్రాన్స్ఫర్ అవ్వకపోవడం వల్ల ఏంటంటే సో అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఇది వర్క్ అయినప్పటికీ దాన్ని దాటి బియాండ్ దట్ పర్ఫార్మెన్స్ స్కేల్ చేయడానికి పాసిబిలిటీ అనేది అవ్వదు అనమాట. అందుకని సో మోడర్న్ మెషిన్ లెర్నింగ్ లో ఏంటంటే రిప్రజెంటేషన్ లెర్నింగ్ అనేది ఉంటుంది. మోడర్న్ మెషిన్ లెర్నింగ్ సిస్టమ్స్ లెర్న్ ఫీచర్స్ ఆటోమేటికల్. మనం డేటా ఇస్తే వాటి నుంచి ఫీచర్స్ ఏదైతే ఇంపార్టెంటో నెసరీయో అవి ఆటోమేటిక్ గా నేర్చుకుంటే దే లెర్న్ అండ్ బిల్డ్ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. సో డిఫరెంట్ అబ్స్ట్రాక్ట్ లేయర్స్ అన్నది అవి బిల్డ్ చేసుకుంటే డిస్కవర్ ప్యాటర్న్స్ హ్యూమన్ డిడ్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ డిఫైన్. సో మనం చూడనటువంటివి, మనం కనిపెట్టలేనటువంటి ప్యాటర్న్స్ ని కూడా అవి ఏంటంటే క్లియర్ కట్ గా డిస్కవర్ చేయగలుగుతాయి. దీన్ని రిప్రజెంటేషన్ లెర్నింగ్ అంటాం. And next, hierarchical representation. Representations are built progressively. Simple patterns first. ఫస్ట్ ఒక సింపుల్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఆ తర్వాత కాంప్లెక్స్ ప్యాటర్న్స్ అని ఉంటాయి. అంటే బాగా హయ్యర్ రూల్స్ ఉన్నటువంటి ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ తర్వాత అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ట్రేడ్ ఆఫ్స్ ఏంటి అంటే అడ్వాంటేజెస్ ఏంటంటే హయ్యర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, హ్యూమన్ బయాస్ అన్నది తక్కువగా ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ కష్టమైపోతుంది. సో వన్స్ అది ఏంటంటే బాగా మనకు కనిపించిన డీపర్ ప్యాటర్న్స్ ని కూడా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం దాన్ని ఇంటర్ప్రిట్ చేయడం అన్నది కష్టం అవుతుంది అనమాట. నెక్స్ట్, ఎవాల్యుయేషన్ ఆబ్జెక్టివ్స్ అండ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ప్రాక్సీస్. ఎవాల్యుయేషన్ అన్నది ఎందుకు ఇంపార్టెంట్? ఎ లెర్నింగ్ సిస్టమ్ మస్ట్ బి టోల్డ్ వాట్ సక్సెస్ లుక్స్ లైక్. ట్రైనింగ్ అంతా ఇచ్చేసిన తర్వాత ఆ లెర్నింగ్ సిస్టమ్ కి తెలియాలన్నమాట సక్సెస్ అంటే ఏంటని. ఈ సక్సెస్ అంటే ఏంటని తెలియాలంటే మెట్రిక్స్ కావాలి. సో పెర్ఫార్మెన్స్ మెట్రిక్స్, నెంబర్స్ కావాలి, ఆబ్జెక్టివ్స్ కావాలి, ఎవాల్యుయేషన్ క్రైటీరియా కావాలి. అంటే ఏ ఆ, ఏ బేసిస్ మీద దీన్ని మనం ఇప్పుడు జడ్జ్ చేస్తున్నాం అన్నటువంటి ఎవాల్యుయేషన్ క్రైటీరియా అనేది ఉండాలన్నమాట. మెట్రిక్స్ ఆర్ ప్రాక్సీస్, దే ఆర్ నాట్ రియాలిటీ. మెట్రిక్ అంటే ఏంటంటే ఒక సింప్లిఫైడ్ మెజర్మెంట్. సో రియల్ గోల్ ని మనం మెట్రిక్స్ పెట్టుకుని ఏంటంటే కొద్దిగా వాటిని మెజర్ చేయడానికి ట్రై చేస్తాం. అప్రాక్సిమేషన్ మాత్రం, ఎగ్జాక్ట్ కాదు. ద మెట్రిక్ ఈజ్ నాట్ ద గోల్ ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డేటా ఉందనుకోండి, డేటా మీద మీన్, మోడ్, మీడియన్, స్టాటిస్టికల్ అనాలిసిస్
ఇవన్నీ ఉంటాయి మనం పెర్ఫామ్ చేస్తాం కదా, స్టాండర్డ్ డీవియేషన్స్ ఇవన్నీ కూడా. సో ఇందులో మీరు గమనిస్తే కనుక డిఫరెంట్ డిఫరెంట్ మెట్రిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జస్ట్ ఏంటంటే మనకి ఒక అప్రాక్సిమేషన్స్ అంతే, మన గోల్ దగ్గరికి ఎంత దగ్గరలో ఉన్నా అని చెప్పడానికి. నెక్స్ట్, ప్రాక్సీ ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్. When systems optimize metrics, they exploit the shortcuts, they ignore unmeasured qualities. This phenomenon is known as metric gaming. హెవీగా మెట్రిక్స్ మీద ఒకవేళ మనం లీన్ అయితే కనుక, నెంబర్స్ మీద మనం లీన్ అయితే, సో షార్ట్ కట్స్ ని మనం యూటిలైజ్ చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. సో మెషిన్ లెర్నింగ్ సిస్టమ్స్ షార్ట్ కట్స్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తే, సో అప్పటిదాకా మెజర్ చేయనటువంటి క్వాలిటేటివ్ థింగ్స్ ఏదైనా ఉంటే క్వాలిటేటివ్ థింగ్స్ ని పట్టించుకోవడం మానేస్తాయి అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ స్కూల్ రివార్డ్స్ టెస్ట్ స్కోర్స్ ఓన్లీ. సో ఒక చోట ఆ, ఒక టెస్ట్ లో ఎన్ని మార్క్స్ అయితే ఉంటాయో ఆ మార్క్స్ బట్టే నీకు రివార్డ్ ఉంటది. నీకు ఇండివిజువల్ గా ఉన్నటువంటి టాలెంట్, క్రియేటివిటీ ఇవేమి సంబంధం లేదు. సో నీకు అసలు ఆ కాన్సెప్ట్ అర్థమైందా లేదా కూడా సంబంధం లేదు. ఓన్లీ నువ్వు టెస్ట్ బాగా రాసి స్కోర్ బాగా చేస్తేనే నీకు అది క్లియర్ గా రివార్డ్ అన్నది ఉంటుంది అన్నది మనం చెప్పాం అనుకోండి, స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఆన్సర్స్ మెమరైజ్ చేస్తారు కానీ అండర్స్టాండింగ్ అనేది ఉండదు. మెట్రిక్ ఇంప్రూవ్స్, గోల్ సఫర్స్. సో మన మెట్రిక్ ఏంటి, స్కోర్. స్కోర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఏది సఫర్ అవుతుంది, ట్రూ గోల్ సఫర్ అవుతుంది. ట్రూ గోల్ ఏంటి, నాలెడ్జ్. సో మెషిన్ లెర్నింగ్ కూడా సేమ్ అంతే. మెషిన్ లెర్నింగ్ అన్నది మనం యాక్యురసీని మాత్రమే పెంచాలి అని ట్రై చేస్తే ఏమవుతుందంటే, సో దే విల్ బి యాక్యురేట్ ఫర్ ద రాంగ్ రీజన్స్. సో ఒక్కొక్కసారి డేటా ప్రాపర్ గా ఇవ్వకపోయినా, లేకపోతే మనకు కావాల్సినటువంటి టాస్క్ అనేది ప్రాపర్ గా డిఫైన్ చేయలేకపోయినా కూడా అప్పుడు ఏమవుతాయంటే అవి యాక్యురేట్ గా ఉంటాయి, కానీ ఆ యాక్యురసీ అనేది కరెక్ట్ యాక్యురసీ అనేది కాదనమాట. దే అపియర్ సక్సెస్ఫుల్ వైల్ ఫెయిలింగ్ ఎథికల్లీ ఆర్ ప్రాక్టికల్లీ. సో సిమ్యులేషన్ చేస్తున్నప్పుడు సక్సెస్ఫుల్ గా కనిపిస్తాయి, కాకపోతే బయట రియల్ వరల్డ్ సినారియోస్ లో ఎథికల్ గా కానీ ప్రాక్టికల్ గా కానీ వాటి ప్రిడిక్షన్స్ ని, వాటి సజెషన్స్ ని మనం అప్లై చేయగలిగేలా ఉండవు అనమాట. యాంప్లిఫై డిస్టార్షన్స్ ప్రెసెంట్ ఇన్ ద మెట్రిక్స్. ఎంఎల్ సిస్టమ్స్ అన్నవి ఏదైతే మెట్రిక్స్ లో డిస్టార్షన్స్ ఉన్నాయో వాటిని ఇంకా యాంప్లిఫై చేస్తాయి అనమాట. ద ఎవాల్యుయేషన్ షేప్స్ ద బిహేవియర్. మనం ఏ టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్ చేస్తే ఆ బిహేవియర్ అన్నది అలా షేప్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ చూడండి, స్కోప్, క్యాపబిలిటీస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ ఏమేం బాగా చేస్తుంది, ఏమేం చేయలేదు. వాట్ మిషన్ లెర్నింగ్ డస్ వెల్. మెషిన్ లెర్నింగ్ ఎక్సెల్స్ ఎట్ ప్యాటర్న్ రికగ్నిషన్. సో డేటాలో ఉన్న ప్యాటర్న్స్ ని గుర్తుపట్టడానికి, కానీ స్టాటిస్టికల్ రెగ్యులారిటీస్, ఎక్కడైనా న్యూమరికల్ డేటా ఉన్నప్పుడు వాటిలో ఉన్నటువంటి అకరెన్సెస్ ఏవైతే రిపిటేటివ్ ప్యాటర్న్స్ ఉన్నాయో వాటికి కానీ, లార్జ్ స్కేల్ డేటా ప్రాసెసింగ్ కానీ, అన్సర్టైన్ కండిషన్స్ లో కూడా ప్రిడిక్షన్స్ చేయడానికి కానీ మెషిన్ లెర్నింగ్ చాలా బాగుంటుంది. ఇట్ ఈస్ ఎస్పెషల్లీ ఎఫెక్టివ్. ఎప్పుడు ఇది ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది, ఇప్పుడు చెప్పినటువంటి రిజైమ్స్ లో. వెన్ ద డేటా ఈస్ అబండెంట్, ద ప్యాటర్న్స్ ఆర్ స్టేబుల్ అండ్ గోల్స్ ఆర్ వెల్ డిఫైన్డ్. డేటా చాలా ఎక్కువగా ఉంది ట్రైన్ చేయడానికి, ప్యాటర్న్స్ అన్ని క్లియర్ గానే ఉన్నాయి, పర్వాలేదు. గోల్స్ అన్నవి క్లియర్ గా మనం డిఫైన్ చేసుకున్నప్పుడు ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఇది పర్ఫామ్ చేయలేదు అంటే, మెషిన్ లెర్నింగ్ స్ట్రగల్స్ విత్ ట్రూ అండర్స్టాండింగ్. దానికి రియల్ గా మనం ఏమైతే చెప్తున్నామో ఆ ఫీచర్స్ అవేం అర్థం కావు, ట్రూ అండర్స్టాండింగ్ అన్నది ఉండదు. క్యాజువల్ రీజనింగ్ వితౌట్ గైడెన్స్, ఎలాంటి గైడెన్స్ లేకుండా క్యాజువల్ గా రీజనింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ట్రాన్స్ఫర్ అక్రాస్ రాడికల్లీ డిఫరెంట్ కాంటెక్స్ట్. ఒక సందర్భం నుంచి ఇంకొక సందర్భానికి మారుతున్నప్పుడు దాని జడ్జిమెంట్ అనేది మారదు. సో సందర్భాన్ని లెక్కలోకి తీసుకోదన్నమాట. ఇట్ డస్ నాట్ హ్యావ్ మోరల్ ఆర్ నార్మాటివ్ జడ్జ్మెంట్. అంటే రూల్స్ ప్రకారంగాను మోరల్ గాను ఇలా చెయ్యాలి అన్నది కూడా ఉండదు. దాని ప్రిడిక్షన్స్ అన్ని ఓన్లీ బేస్డ్ ఆన్ న్యూమరికల్ డేటా, స్టాటిస్టికల్ డేటా మీద బేస్ అయ్యి ప్రిడిక్షన్ ఇస్తుంది తప్ప. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ కి మీరు కాస్ట్ ఇచ్చారు అనుకోండి, కంపెనీకి కాస్ట్ అవి ఇచ్చి కంపెనీ లాసెస్ లోని ఏం చేయాలంటే, సో అది మొత్తం కాస్ట్ అన్ని చూసుకున్న తర్వాత మీరు మ్యాన్ పవర్ కి చాలా ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు, ఇంత కాస్ట్ అని మెజారిటీ కాస్ట్ దీంట్లో ఉంది, ముందు దీన్ని కట్ చేయండి అని ఒకవేళ అది ఇచ్చింది అనుకోండి, అది మోరల్ గా ఎథికల్ గా కంపెనీ కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అంతమంది వర్క్ ఫోర్స్ ని తీసేయండి అని చెప్పి ఒక జడ్జిమెంట్ పాస్ చేసిన తర్వాత, ఇట్ ఈస్ నాట్ మోరల్ అండ్ నాట్ నార్మాటివ్ ఆల్సో. నార్మాటివ్ అంటే ఏంటి, ఇప్పుడు ఇండస్ట్రీ అన్నా కొన్ని రూల్స్ ఉంటాయి, ఎవరిని ఎప్పుడు ఎలా టర్మినేట్ చేయాలి, ఒక ప్రాపర్ వే ఉంటుంది. ప్రాపర్ వేని కూడా అది అర్థం చేసుకోలేదు, దానికి మొరాలిటీ తెలియదు, దానికి మనం పెట్టుకున్నటువంటి సొసైటల్ నార్మ్స్ అన్నవి కూడా తెలియదు. సో ఆ జడ్జ్మెంట్ అది చేయలేదు, అది దేని మీద బేసి జడ్జ్మెంట్ చేస్తుంది, ప్యూర్లీ బేస్డ్ ఆన్ న్యూమరికల్ డేటా. సో దానికి ఏది ఎందుకు నిజం అన్న విషయం అర్థం కాదనమాట. ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ డేటా అండ్ ఫ్రేమింగ్. ఎంఎల్ సిస్టమ్స్ ఇన్హెరిట్ biases in the data, errors in the labels, and assumptions in design.
డిజైన్ చేస్తున్నప్పుడు ఏదైతే ఎజంప్షన్ మనం అనుకుంటున్నామో ఎజంప్షన్ ని తీసేసుకుంటుంది. సో ఏదైతే బయాస్ ఉందో డేటాలో, డేటాలో ఉన్న బయాస్ ని కూడా ఇవి ఇన్హెరిట్ చేసుకుంటే, లేబుల్స్ లో ఎర్రర్స్ ని కూడా అవి తీసుకుంటాయి అనమాట. దీనివల్ల ఏమవుతుందంట, డేటాలో ఫ్లాస్ ఉంటే ఇవి కరెక్ట్ చేయవు, ఇంకా యాంప్లిఫై చేస్తాయి. మిషన్ లెర్నింగ్ సిస్టమ్స్ డేటాలో ఉన్నటువంటి ఎర్రర్స్ ని కానీ, డేటాలో ఉన్న రాంగ్ ప్రిమైజెస్ ని కానీ అవి కరెక్ట్ చేయవు, వాటికి తెలియదు కూడా. ఇచ్చిన డేటా కరెక్ట్ అనుకుంటే, కరెక్ట్ అయిన డేటా మీద ట్రైన్ అవుతుందని అనుకుంటే దాని ప్రకారం ప్రిడిక్షన్స్ ఇస్తుంది, యాంప్లిఫై ఇట్. సో మెషిన్ లెర్నింగ్ ఈజ్ ఎ టూల్, నాట్ అన్ ఏజెంట్. సో ఫైనల్ గా ఏంటి, మెషిన్ లెర్నింగ్ సిస్టమ్స్ డు నాట్ హ్యావ్ ఇంటెంట్, ఈ పని చెయ్యాలి అని చెప్పి దానికి అనిపించదు. దే డు నాట్ హ్యావ్ ఇంటెంట్, దే డు నాట్ హ్యావ్ గోల్స్ ఆఫ్ దేర్ ఓన్. మనం డిసైడ్ చేస్తే తప్ప ఒక పర్టికులర్ గోల్ అంటూ ఉండదు, వాటికి ఏజెన్సీ అనేది ఉండదు అనమాట. దే ఆర్ ఇన్స్ట్రుమెంట్ షేప్డ్ బై హ్యూమన్ చాయిసెస్, హ్యూమన్ వాల్యూస్ అండ్ హ్యూమన్ కన్స్ట్రెయింట్స్. సో మన చాయిస్, మనం తీసుకుంటున్నటువంటి ఏదన్నా ఒక డెసిషన్స్, మనం పెడుతున్న లిమిటేషన్స్ మీద మాత్రమే మెషిన్ లెర్నింగ్ అనేది డిపెండెంట్ అయి ఉంటుంది అన్నమాట. సో ఇది ఫౌండేషనల్ థియరీ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అన్న. సో ఇందులో ఏంటంటే మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ అన్నవి మనం నేర్చుకున్నాం. సో మాక్సిమం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా కొన్ని టర్మ్స్ అన్నవి మీకు అర్థం కాకపోతే, మెట్రిక్స్ అన్న ఉన్నాయి కదా, మెట్రిక్స్ అని కానీ ప్రాక్సీస్ అని కానీ, అవి ఎక్కడైనా మీకు చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఉంటే కనుక, మనం డైరెక్ట్ గా ఒక మోడల్ రన్ చేసినప్పుడు దాన్ని ఎవాల్యుయేషన్ చేస్తాం, అది కరెక్ట్ గా పర్ఫామ్ చేస్తుందో చేయట్లేదు అని. ఎవాల్యుయేషన్ చేస్తున్నప్పుడు మెట్రిక్స్, మెజర్మెంట్స్, యాక్యురసీ వర్సెస్ ఇంటర్ప్రిటబిలిటీ, ట్రేడ్ ఆఫ్స్, ఇవన్నీ కూడా డైరెక్ట్ గా మనం చూస్తాం ఎగ్జాంపుల్స్ లో. సో అప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. సో మెయిన్ ఈ థియరీని ప్రాపర్ గా వినండి, కంప్లీట్ గా వినండి. సో ఇది మీకు ఎంత బాగా అర్థమైతే ఫర్దర్ గా మనం చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా అంత బాగా అర్థమవుతాయి. ఓకేనా? సో మనం టుమారో నుంచి ఆ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అన్నది స్టార్ట్ చేసుకుందాం. ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో లీనియర్ రిగ్రెషన్ మోడల్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకేనమ్మా? థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.